హాయ్ స్టూడెంట్స్, అందరికీ స్వాగతం. వెల్కమ్ టు ఎల్టీఎక్స్ క్లాసెస్. నేను మీ ఎస్పి రాజన్ అలియాస్ ఎస్పిఆర్ సార్ని. ఈరోజు మనము 07 అంటే మార్చ్ 7th యొక్క హిందూ న్యూస్ అనాలిసిస్ అనేది చూడడానికి వచ్చేసామండి. రెగ్యులర్గా మనం చూస్తున్న విధంగా అద్భుతమైన కరెంట్ అఫైర్స్ అనేది మనం హిందూ న్యూస్ పేపర్ ద్వారా అనలైజ్ అనేది చేద్దాం. మనం టాపిక్లోకి వెళ్ళడానికి ముందు మన ఎల్టీఎక్స్ క్లాసెస్లో అందిస్తున్న అద్భుతమైన ఆఫర్స్ గురించి తెలుసుకోండి. అందులో స్పెషల్ అండ్ స్పెషల్ థింగ్ ఉమెన్స్ డే స్పెషల్ కోసం మన వంతు ప్రయత్నంగా ఎల్టీఎక్స్ క్లాసెస్లో మనం అందిస్తున్న ప్రతి ఒక్క కోర్సెస్ పైన కూడా మనము ఎక్స్ట్రా 10% డిస్కౌంట్ అనేది ఇస్తున్నాం. ఇస్తున్న డిస్కౌంట్ కంటే కూడా ఇంకొక ఎక్స్ట్రాగా డిస్కౌంట్గా అనేది 10% ప్రతి ఒక్క కోర్స్ మీద ఆల్రెడీ ఇస్తున్నాం. చాలా డిస్కౌంట్ ఆఫర్స్ అనేది వాటిపైన మీరు ఏ కోర్స్ తీసుకున్న మహిళలందరికీ కూడా మార్చ్ 8 వరకు మాత్రమే, అంటే ఇంకా 2 రోజులు మాత్రమే, ఈరోజు రేపు మాత్రమే వ్యాలిడిటీ ఉండే ఉమెన్స్ డే స్పెషల్ ఆఫర్ అనేది 10% ఎక్స్ట్రా డిస్కౌంట్ అనేది మీకు వర్తిస్తుందండి. మీరు మాత్రమే కాకుండా మీ సర్కిల్లో ఎవరైనా ఉన్నా కానీ వాళ్ళతో షేర్ చేయండి. లెట్ దమ్ గెట్ అ బెనిఫిటెడ్. దిస్ ఇస్ ఇట్ నా గైస్. కైండ్లీ యూటిలైజ్ దిస్ ఆపర్చునిటీ. అలాగే చూడండి, మన ఏఎల్టీఎక్స్ క్లాసెస్లో భాగంగా యానివర్సరీ స్పెషల్ ఆఫర్ అనేది నడుస్తుందన్న. ఐఏఎస్ ప్రిపేర్ అవ్వాలి, ఐఏఎస్ సక్సెస్ అవ్వాలి, ఐఏఎస్ డ్రీమ్ చేసిన ప్రతి ఒక్క స్టూడెంట్ కళను నిజం చేసే విధంగా ఒక క్వాలిటేటివ్ కోర్స్, అద్భుతమైన కోర్స్ 10,000 రూపీస్ ఆఫ్తో మీకు ఈఎంఐ ఆప్షన్ కూడా కలిపి 55,000 రూపీస్కి కూడా అందిస్తూ ఉన్నాం. అంటే ఒక్కసారిగా 55,000 కట్టాలని కాదు నాన్న, మీరు వన్ టైం పేమెంట్ అంటే 55 పే చేసి యూ కెన్ గెట్ ఇట్. అలాగే ఈఎంఐ ఆప్షన్ కూడా ఉంది, అంటే నెలసరి మీరు 5,000 కట్టుకుంటూ మీ యొక్క కోర్స్ అనేది మీరు పొందుతూ మీ ప్రిపరేషన్ అనేది మీరు కొనసాగించవచ్చు నాన్న. అలాగే చూడండి, అద్భుతమైన క్వాలిటేటివ్ యూపీఎస్సి కోచింగ్ అనేది మనం లైవ్ మరియు రికార్డింగ్ పద్ధతిలో అందిస్తున్నాం. అలాగే అది ఇన్ఫినిటీ, ఎల్లప్పుడూ కూడా మీకు ఒకసారి కోర్స్ తీసుకుని మళ్ళీ ఇయర్లీ పర్చేస్. ఎందుకంటే యూపీఎస్సీ అనేది లాంగ్ టర్మ్ ప్రిపరేషన్. చాలామంది 1 yearలో అయిపోద్ది అనుకుని కూర్చుంటారు, కానీ 1 year కాని పక్షాన వాళ్ళకి స్టాఫ్ గైడెన్స్ ఉండదు, కంటెంట్ ఉండదు, చదవాలంటే క్లాస్ వినలేము, ఎన్నో ఇబ్బందులు ఫేస్ చేస్తుంటారు. మన దగ్గర అలాంటి ఇబ్బందులు ఉండకూడదు. స్టూడెంట్కి క్వాలిటీ ఇవ్వాలి, అలాగే కంటెంట్ కూడా ఇవ్వాలి. అందుకోసమే ఇలాంటి అద్భుతమైన ఆఫర్ ఇస్తున్నాము. 1st April వరకు మీకు చూడండి, 1st Aprilతో మీకు కొత్త బ్యాచ్ స్టార్ట్ అవుతుంది. కాబట్టి ఇలాంటి ఒక అద్భుతమైన అవకాశాన్ని మిస్ చేసుకోకండి. అలాగే చూడండి, ఈ యొక్క ఆఫర్ అనేది ఓన్లీ 15th March వరకు మాత్రం. మరీ చెప్తున్నాను, 15 March అంటే హాఫ్ డేస్ ఆర్ గాన్, సగం రోజులు వెళ్ళిపోయాయి, ఇంకా జస్ట్ హాఫ్ డే ఇస్ పెండింగ్. యూటిలైజ్ దిస్ బ్యూటిఫుల్ ఆపర్చునిటీ గైస్. నెక్స్ట్ చూసాము అంటే యానివర్సరీ ఆఫర్. మనము ఓన్లీ ఆన్లైన్ మాత్రమే కాదు నాన్న, ఆఫ్లైన్ బ్యాచెస్ కూడా రన్ చేసినాం. వైజాగ్ మరియు హైదరాబాద్. ఎవరైతే కోచింగ్ అనేది ఆఫ్లైన్ మోడ్లో క్లాస్ రూమ్ ఎన్విరాన్మెంట్లో కావాలని కోరుకుంటున్నారో మీకోసం అద్భుతమైన మనకు క్లాసెస్ అనేది వైజాగ్లోను హైదరాబాద్లోను అందిస్తున్నామండి. మీరు డైరెక్ట్గా వచ్చేసి రావచ్చు. విశాఖపట్నంలో సురేష్ సార్ ఉంటారు, మీరు కలవచ్చు. నేను కూడా ఇంకా మల్టిపుల్ స్టాఫ్ క్లాసెస్ చెప్తారు. జస్ట్ ఆన్లైన్లో మీడియంలో మొహం తెలియకుండా, ఎవరో తెలియకుండా ప్రిపేర్ అవ్వడానికన్నా రోజు క్లాస్ వింటూ తీసుకుంటూ గైడెన్స్ పొందుతూ మోటివేట్ పొందుతూ ప్రిపరేషన్ కొనసాగించాలనుకున్నా అంటే రండి. వైజాగ్ మరియు హైదరాబాద్లో మన కోచింగ్ ఫెసిలిటీ అనేది అందుబాటులో ఉంది. 3 days ఫ్రీ డెమో క్లాసెస్ నాన్న. మీరు వచ్చి పైసా కూడా కట్టకుండా కూర్చొని క్లాసెస్ విన్న తర్వాత మీకు నచ్చితేనే మీరు కోర్సెస్ అనేది జాయిన్ అవ్వచ్చు. ఓకేనా? రండి. వైజాగ్లో ఆర్కే బీచ్ ఉంది, అందులోనూ మన ఎల్టీఎక్స్ క్లాసెస్ ఉంది. యూ కెన్ హ్యావ్ అ ఫన్ అన్న. వచ్చి నేర్చుకునేదానికి ఒక అద్భుతమైన ప్లాట్ఫామ్. ఎందుకంటే 1st April కంతా కొత్త బ్యాచెస్ స్టార్ట్ చేస్తాం. వెన్ వీఆర్ స్టార్టింగ్ అ న్యూ బ్యాచెస్, దట్ ఈస్ అ ఫ్రెష్ స్టార్ట్ ఫర్ యూ. కైండ్లీ యూటిలైజ్ దిస్ ఆపర్చునిటీ. తర్వాత లిమిటెడ్ పీరియడ్ ఆఫర్ 15th March వరకు మాత్రమే వ్యాలిడిటీలో ఉంటుంది. అలాగే సార్, అసలు నేను ఎన్సీఆర్టీ అంటే ఎన్సీఆర్టీకి ఇంపార్టెన్స్ ఏంటి సార్, ఐఏఎస్ ఎలా ప్రిపేర్ అవ్వాలి సార్ అంటున్న ప్రతి ఒక్కరికి వన్ టైం సొల్యూషన్, ఒకే సమాధానం, మన ఎన్సీఆర్టీ ఫౌండేషన్. చూడండి, ఎన్సీఆర్టీ ఫౌండేషన్ అనేది 10,000 రూపాయలు మాత్రమే. ఐఏఎస్ ప్రిపేర్ ఎలా చేయాలి అనుకున్న ప్రతి ఒక్కరికి వచ్చే సమాధానం ఇదే. జస్ట్ ఎన్సీఆర్టీ ఈజ్ ఎనాఫ్. ఎన్సీఆర్టీ చదివితే చాలు ప్రారంభ దశలో, అదే మీకు నేర్పిస్తుంది మొత్తాన్ని. లెట్స్ గెట్ ఇన్ టు ద క్వశ్చన్స్. గైస్, వీ కెన్ గో టు ద టాపిక్ ఆఫ్ ద డే. ప్రతిరోజు అద్భుతమైన క్వశ్చన్స్ అని మనం చూస్తున్నాం. అలాంటి అద్భుతమైన క్వశ్చన్స్లో ఈరోజు ఏంటంటే
సో యూఎన్ జనరల్ అసెంబ్లీ నిన్న అడిగిన క్వశ్చన్కైనా ఆన్సర్ అనేది నేను మీకు ఇస్తాను. సో కొద్దిగా టఫ్ క్వశ్చన్స్ ఉన్నా, ఈజీ క్వశ్చన్స్ ఉన్నా మీరు అటెంప్ట్ చేయండి, చదవండి, నేర్చుకోండి, మీ మిస్టేక్ని తెలుసుకోండి. సో ఎవ్రీడే ఒక కమిట్మెంట్ ఉండండి. ఎందుకంటే చూడండి అన్న, నేను ఇస్తున్న ప్రతి క్వశ్చన్ కూడా ఐఏఎస్ స్టాండర్డ్కే ఉంటుంది. కాబట్టి మీకు ఖచ్చితంగా ఇలాంటి క్వశ్చన్స్ ఆన్సర్ చేసినప్పుడు మనం ఎక్కడ తప్పు చేస్తున్నాము, ఎక్కడ మనం కరెక్ట్ చేసుకోవాలి అనే విషయాలు మీకు అర్థమవుతుంది. సో యూఎన్ జనరల్ అసెంబ్లీ ఈజ్ రెస్పాన్సిబుల్ ఫర్ టేకింగ్ డెసిషన్. యూఎన్ జనరల్ అసెంబ్లీ అనేది ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటుంది? అప్రూవింగ్ ద యూఎన్ బడ్జెట్, అప్రూవింగ్ ద యూఎన్ సెక్రటరీ, అపాయింటింగ్ ద యూఎన్ సెక్రటరీ జనరల్, తర్వాత ఏంటి, ఎలక్టింగ్ నాన్ పర్మనెంట్ మెంబర్ ఆఫ్ ది యూఎన్ సెక్యూరిటీ కౌన్సిల్, తర్వాత మేకింగ్ రికమెండేషన్స్ త్రూ రెజల్యూషన్, ఎన్ఫోర్సింగ్ ద రెజల్యూషన్. నన్న ఇక్కడ జనరల్ అసెంబ్లీ అంటే అసెంబ్లీ. చూడండి, మనము లెజిస్లేటివ్ బాడీ ఉంటుంది మన ఇండియాలో. పార్లమెంట్లో పార్లమెంట్లో లెజిస్లేటివ్ బాడీ ఉంటుంది, ఎగ్జిక్యూటివ్ బాడీ ఉంటుంది. లెజిస్లేటివ్ బాడీ ఏం చేస్తుందంటే అంటే పాలసీ మేకింగ్ అంటారు. అంటే పాలసీ మేకింగ్ అంటే ఒక చట్టాన్ని రూపొందించడం చేస్తుంది. మరి ఎగ్జిక్యూటివ్ బాడీ ఏం చేస్తుంది? పాలసీ ఇంప్లిమెంటేషన్ చేస్తుంది. అంటే ఏంటి? సో ఇక్కడ జనరల్ అసెంబ్లీ కూడా ఇది ఒక అసెంబ్లీ, పాలసీ మేకింగ్, లెజిస్లేటివ్ లాంటిది. దే రికమెండేషన్స్, వాళ్ళ రెజల్యూషన్స్ కానీ ఇవన్నీ కూడా వాళ్ళు ఏంటంటే రికమెండేషన్స్ కానీ రెజల్యూషన్ చేయగలరా, కానీ ఎన్ఫోర్సింగ్ వాళ్ళు చేయగలరా అంటే ఖచ్చితంగా అది డౌట్. ఆ పాయింట్ మీకు క్లారిటీగా డౌట్ వచ్చిందంటే మీకు ఆన్సర్ దొరికేసినట్టే. సో ఇక్కడ చూడండి, ఆన్సర్ బి అంటే ఏమని 1, 2, 3 3 కరెక్టే. కానీ ఎన్ఫోర్సింగ్ ఈ క్వశ్చన్లో మనం ఎలా కనుక్కోవాలి అంటే ఇదేనన్నా, నేను మీకు అర్థమయ్యేలా చెప్పాను కదా. పార్లమెంట్ అంటే లెజిస్లేటివ్ బాడీ, ఎగ్జిక్యూటివ్ బాడీ. అదేవిధంగా యూఎన్లో కూడా యుఎన్జిఏ అనేది ఒక లెజిస్లేటివ్ బాడీ లాంటిది, చట్టాలను రూపొందిస్తుంది కానీ అమలుపరచదు. ఎన్ఫోర్సింగ్ కాదు, ఎన్ఫోర్సింగ్ ద రెజల్యూషన్స్ కాదు. సో 4 డిలీట్ అయిపోయిందంటే మీ ఆప్షన్ అనేది బి అయిపోతుంది. సో చూడండి, యూఎన్లో 193 దేశాలు ఉంటాయి, మెంబర్ స్టేట్స్ ఉంటాయి. అందరికీ కూడా సమాన హక్కు ఉంటుంది ఓట్ వేయడానికి. అలాగే ముఖ్యమైన నిర్ణయాలు తీసుకుంటారు ఈ బాడీ ద్వారా. అపాయింటింగ్ ద సెక్యూరిటీ జనరల్, అలాగే అప్రూవింగ్ ద యూఎన్ బడ్జెట్, ఎలక్టింగ్ ద నాన్ పర్మనెంట్ మెంబర్ ఆఫ్ ది సెక్యూరిటీ కౌన్సిల్ అండ్ మేకింగ్ రికమెండేషన్స్ త్రూ రెజల్యూషన్. రెజల్యూషన్స్ కూడా కరెక్టు, హాఫ్ స్టేట్మెంట్ కరెక్టు. ఇక్కడ ఒక్క పదంలో తప్పైపోయింది స్టేట్మెంట్ ఒకే ఒక పదంలో. హౌవర్ ఇట్ హ్యాస్ నో పవర్ టు ఎన్ఫోర్స్ ద రెజల్యూషన్ పాస్ చేయొచ్చు కానీ అమలుపరచడం చేయలేరు. మన చట్టపూరితంగా పార్లమెంట్లో ఎలా లెజిస్లేటివ్ బాడీకి, ఎగ్జిక్యూటివ్ బాడీకి మైనర్ డిఫరెన్స్ మనం కనుక్కుంటామో అంతే మైనర్ డిఫరెన్స్ వీటికి కూడా మనం అనలైజ్ చేయాలి. ఇప్పుడు మీరు ఈ క్వశ్చన్ చూసారా, ఎలా ఒక క్వశ్చన్ వస్తుంది కరెంట్ అఫైర్స్ నుంచి. మనం రోజు చదివిన టాపికే కానీ క్వశ్చన్ ఎలా వస్తుంది, మనం ఎక్కడ మిస్టేక్ చేస్తాం, ఎలా మనం జాగ్రత్త వహించాలి, ఇలాంటివన్నీ కలుపుకుంటూ మనం కరెంట్ అఫైర్స్ కోసం నేనే పర్సనల్గా డీల్ చేస్తున్నాను. ఎర్లీ మార్నింగ్ 8 AM ఎవ్రీడే మీకు అందుబాటులో ఉంటుంది. ఆ కోర్స్ ఫీజు కూడా లాస్ట్ మెన్షన్ చేస్తాను, 6,000 రూపీస్. సో ఆ కోర్స్ కూడా మీకు ఇదే స్టాండర్డ్లో ఐఏఎస్ ఎంసీక్యూస్ ద్వారా నేర్చుకోవాలనుకుంటున్నారంటే యూ క్యాన్ లెర్న్ ఇట్. వీడియో చివరిలో వాటి గురించి డీటెయిలింగ్ అనేది ఇస్తాను. సో యాంటీ డిఫెక్షన్, సో ఇది ఎడిటోరియల్లో ఉన్న ఆర్టికల్ ఇది మీకు డైరెక్ట్గా మన ఇండియన్ కాన్స్టిట్యూషన్స్లో ఉంటున్న ఆర్టికల్ నుంచి డైరెక్ట్గా ఇవ్వబడింది. కాబట్టి జిఎస్ పేపర్ 2లో మీకు చాలా ఇంపార్టెంట్. అలాగే ప్రిలిమ్స్లో కూడా ఎక్కువసార్లు అడిగిన యాంటీ డిఫెక్షన్ లా అనేది మీ ముందు ఉంది. దట్ ఈస్ వెరీ 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 ఇంపార్టెంట్. పాలిటీ ఇండియన్ కాన్స్టిట్యూషన్ ఆర్టికల్స్లో దిస్ ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. సో ఇక్కడ క్వశ్చన్లోనే ఇచ్చుంటారు నన్ను. ఇక్కడ చూడండి, ఇక్కడ ఆఫ్టర్ లాంగ్ లెజిస్లేషన్ పార్లమెంట్ ఎనాక్టెడ్ యాంటీ డెఫెక్షన్ లా ఇన్ 10th Schedule 1985. సో యాంటీ డెఫెక్షన్ లా ఎప్పుడు వచ్చింది, ఎప్పుడు ఇంప్లిమెంట్ చేశారు అనే దాని గురించి చూసాం. సో ఇక్కడ చూడండి, 1960s నుంచి కూడా పార్లమెంట్లో డిఫెక్షన్స్ అంటే ఏంటి, ఒక పొలిటికల్ పార్టీ ఉంటుంది, ఆ పొలిటికల్ పార్టీ కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఫాలో అవుతుంది. ఆ పొలిటికల్ పార్టీ తరపున ఎన్నుకోబడిన వారు మళ్ళీ ఇంకో పార్టీలోకి చేంజ్ అయిపోవడం, డిఫెక్షన్ వాటికి ముడిపడి ఉండుకోవడం. అలాగే దీన్ని మనం ఏమంటామంటే డిఫెక్షన్ అనేది ఒక రకంగా ఏంటంటే దిస్ ఇస్ ఎ పొలిటికల్ ఈవిల్ అంటారు. పొలిటికల్ ఈవిల్ అంటే ఒక పాలిటిక్స్ మనం తీసుకున్నప్పుడు పొలిటికల్గా వచ్చేసి కొన్ని ఎథిక్స్ అనేది ఉండాలి. అలాంటి ఎథిక్స్
లేకుండా ఉన్నప్పుడే ఆ డిఫెక్షన్ అనేది పొలిటికల్ ఈవిల్ అయిపోతుంది. ఎందుకంటే ప్రజలచే ఎన్నుకోబడిన ఒక పార్టీ కోసం మనం ఓటేస్తున్నామంటే ఏంటి, ప్రజలందరూ కూడా ఆ పార్టీ యొక్క గుర్తింపు నమ్మకం కూడా మనం ఉంచినట్టే కదా. సో అంటే ఆ నమ్మకాన్ని ఒమ్ము చేసినట్టు. అందుకనే పార్లమెంట్ అనేది 1960s నుంచి ఎంతో పోరాడి చూశారు. అంటే 1985లో ఎప్పటికినన్నా ఈ రెజల్యూషన్ వచ్చిందంటే మన కాన్స్టిట్యూషన్తో స్టార్టింగ్లో వచ్చింది కాదు యాంటీ డిఫెక్షన్. 1985లో బాగా చూశారు అంటే 10th షెడ్యూల్లో గుర్తుపెట్టుకోండి. మనకి షెడ్యూల్లో 10th షెడ్యూల్లో ఏముంటుందంటే యాంటీ డిఫెక్షన్ లా. ఏముంటుందన్న యాంటీ డిఫెక్షన్. సో యాంటీ డిఫెక్షన్ లా. సో మనకి యాంటీ డిఫెక్షన్ లా అనేది ఇచ్చింటారు. సో అలాగే సుప్రీంకోర్టు కొన్ని కేసెస్ కూడా యాంటీ డిఫెక్షన్ లా గురించి ఏంటంటే పొలిటికల్ ఈవిల్ అనేది తెలుపుతారు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఏంటంటే ఈ లెజిస్లేటివ్ మెకానిజంలో జరుగుతున్న అవకతవకలు, ఈ పొలిటికల్ ఈవిల్ అనేది సుప్రీంకోర్టు చెప్పే స్టేట్మెంట్ అన్న. సో ఒక జడ్జ్మెంట్లో చెప్తారు. అది ఎప్పుడంటే ఓకేనా, కిహోటో హొల్లోహన్ కేస్. ఈ కేసులోనే పొలిటికల్ ఈవిల్ అనేది సుప్రీంకోర్టు అనేది చెప్తారు. ఓకేనా, సుప్రీంకోర్టు అనేది చెప్తుంది. అలాగే ఏంటంటే యాంటీ డిఫెక్షన్ లాలో ఉంటున్న అవకతవకలు ఏంటి, సమస్యలు ఏంటి అనేది మనం చూసుకుందాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ యాంటీ డిఫెక్షన్ లా వచ్చిందానికి కారణం ఏంటి, రీసెంట్గా న్యూస్లో ఉంటాం మహారాష్ట్ర కేసు ఏంటి. ఎందుకంటే మహారాష్ట్రలో ఇది అనేది టాపిక్ అనేది న్యూస్లో ఉంది. సో సింపుల్ టర్మ్స్లో ఈ వీడియోలో ఈ కంటెంట్లో మీకు అద్భుతంగా నేనేం చెప్తాను, ఫస్ట్ యాంటీ డిఫెక్షన్ లా అంటే ఏంటో చెప్తాను, తర్వాత స్ప్లిట్ అంటే ఏంటి, ఓకేనా, తర్వాత నెక్స్ట్ ఏంటంటే మెర్జర్ అంటే ఏంటి, చూడండి మెర్జర్ అంటే ఏంటి, తర్వాత ఏంటంటే ఈ మహారాష్ట్రలో ఉంటున్న పరిస్థితి ఏంటి, అసలు ఇష్యూ ఎందుకు ఉంది కరెంట్ అఫైర్స్లో, ఇది ఎడిటోరియల్లో ఇచ్చేంత ఇంపార్టెన్స్ ఎందుకు ఉందనేది మనం డీటెయిల్గానే చూద్దాం. సో ఫస్ట్ యాంటీ డిఫెక్షన్ లా గురించి తెలుసుకున్నామంటే అది మనకి ఎప్పుడు ఫామ్ అయిందంటే 52nd, ఓకేనా అన్న, 52nd అమెండ్మెంట్ యాక్ట్లో, ఓకేనా, 52nd అమెండ్మెంట్ యాక్ట్లో కాన్స్టిట్యూషన్ ద్వారా ఏంటంటే కాన్స్టిట్యూషన్ అమెండ్ చేస్తూ ఈ యొక్క యాక్ట్ అనేది ఫామ్ చేశారు 1985లో. సో ఇక్కడ ఎందుకంటే డిఫెక్షన్ లా ఉండాల్సిన కారణం ఏంటి, అసలు డిఫెక్షన్ లా యొక్క రిక్వైర్మెంట్ ఏంటి, ముఖ్యంగా ఏంటంటే అంతకుముందు స్ప్లిట్ అనే కాన్సెప్ట్, మర్జర్ అనే కాన్సెప్ట్స్ ఉన్నాయి. ఇప్పుడు స్ప్లిట్ అనే కాన్సెప్ట్ లేదు. స్ప్లిట్ అనే కాన్సెప్ట్ని పట్టించుకోకుండా రిమూవ్ చేయడానికి ఇంకో కారణం ఏంటంటే 2003లో, ఓకేనా, 2003లో ఇంకో అమెండ్మెంట్ యాక్ట్ చేశారు, 91st అమెండ్మెంట్ యాక్ట్, ఓకేనా. 91st అమెండ్మెంట్ యాక్ట్ అనేది పాస్ చేసేటప్పుడు ఆ అమెండ్మెంట్ యాక్ట్ పాస్ చేసిన తర్వాత ఏంటంటే ఇక్కడ వాళ్ళు మర్జర్ని మాత్రమే గుర్తించారు కానీ స్ప్లిట్ని అనేది గుర్తించలేదు. అంటే ఇంతకుముందు స్ప్లిట్ ఉండేది, ఇప్పుడు స్ప్లిట్ అనేది లేదు. అంటే ఏం లేదన్నా ఒక పొలిటికల్ పార్టీ అనేది వారు స్ప్లిట్ అవ్వడానికి, మర్జర్ అవ్వడానికి అలాంటి సిచ్యువేషన్స్లో ఏంటంటే యాంటీ డిఫెక్షన్ లా అనేది వర్తించదు. సో దే విల్ లీవ్, అంటే వాళ్ళని డిఫెక్ట్ చేయకుండా ఆ యొక్క ఎమ్మెల్యేని కానీ వాళ్ళ యొక్క పొలిటికల్ మెంబర్స్ని రిమూవ్ చేయకుండా వదిలేస్తారు. సో అది ఇక్కడ. కాకపోతే ఏంటంటే వాట్ ఈస్ స్ప్లిట్ అండ్ వాట్ ఈస్ మెర్జర్ అనేది తెలుసుకుందాం. సో స్ప్లిట్ అనేది ఇప్పుడు లేదు నాన్న, గుర్తుపెట్టుకోండి. స్ప్లిట్ అనేది ప్రస్తుతం వచ్చేసి 91st అమెండ్మెంట్ యాక్ట్ వచ్చిన తర్వాత స్ప్లిట్ అనే ఒక కాన్సెప్ట్ అనేది రిమూవ్ చేసేసారు. సో దే ఆర్ నాట్ ఎగ్జిస్టింగ్ నౌ, దే సీజ్ టు ఎగ్జిస్ట్. అంటే ఏంటంటే స్ప్లిట్ అంటే ఏంటంటే ఒక పొలిటికల్ పార్టీలో 1/3 మెంబర్స్, ఓకేనా, 1/3 మెంబర్స్, ఓకేనా, 1/3 మెంబర్స్ అనేది సో లెజిస్లేటర్స్ అనేవాళ్ళు. సో ఏంటంటే ఇక్కడ నుంచి వెళ్ళిపోయారు అంటే లీవ్ ఏ పార్టీ, ఓకేనా, లీవ్ ఏ పార్టీ అండ్ ఫార్మ్ ఏ న్యూ పార్టీ. ఓకే చూడండి, ఒక పార్టీ వదిలేసి న్యూ పార్టీ ఫామ్ చేసుకున్నా అంటే న్యూ పార్టీ ఫామ్ చేశారంటే అలాంటప్పుడే మనం ఏమంటామంటే స్ప్లిట్ అని అంటాం. సో వారికి డిఫెక్షన్ అనేది వర్తించదు. మరి అది ఇప్పుడు ప్రస్తుతానికి ఇట్ ఈస్ నాట్ అవైలబుల్ నౌ. మరి ఇప్పుడు గుర్తించేది ఏంటంటే మనకి పొలిటికల్గా ఏంటంటే మర్జర్. సో మర్జర్ అంటే ఏంటనే తెలుసుకుందాం. మర్జర్ అనేది ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ అంటే సో ఒక పొలిటికల్ పార్టీ నుంచి, ఓకేనా, సో ఒక పొలిటికల్ పార్టీ నుంచి అనదర్ పొలిటికల్ పార్టీలో పోయి జాయిన్ అవ్వడం. సో అలాగే సో అందులో ఏంటంటే జాయిన్ అవ్వడం ఊరికే జాయిన్ అవ్వకూడదు. అక్కడి నుంచి ఏంటంటే ప్రెసెంట్ పొలిటికల్ పార్టీ ఏదైతే ఉంటుందో, ఓకేనా, సో అంటే ఇక్కడ ఏంటంటే సో ఇక్కడ చూడండి, సో ఇప్పుడు ఎంతమంది 1/3, ఇది కూడా ఏంటంటే 1/3 మెంబర్స్, ఓకేనా, 1/3 మెంబర్స్ గో అండ్ జాయిన్ అనదర్ పార్టీ. అంటే ఏంటి, 1/3 మెంబర్స్ జాయిన్ అనదర్ పార్టీ, 1/3 మెంబర్స్ జాయిన్ అదర్ పార్టీ, లేదంటే ఇంకో పొలిటికల్ పార్టీలో జాయిన్ అయిపోతారు. కానీ అలా జాయిన్ అయ్యేది వాళ్ళ ఇష్టానికి అవ్వలేరు. ఎందుకంటే ఆ మర్జర్ అనేది వాళ్ళు ఇక్కడ నుంచి స్ప్లిట్ అవుతుందంటే ఏంటంటే ఖచ్చితంగా 2/3 మెంబర్స్ ఆఫ్ ద పార్టీ అనేది వాళ్ళకి ఫేవరబుల్గా ఉన్నట్టు. ఏంటి, 2/3 మస్ట్ ఫేవర్, 2/3 అనేది మస్ట్ ఫేవర్ అంటే వారు ఖచ్చితంగా ఒప్పుకొని ఉండాలి. ఓకేనా, 2/3 అంటే అట్లీస్ట్ 2/3 కంటే ఎక్కువ మంది అనేది ఒప్పుకుంటేనే ఆ మర్జర్ అనేది వ్యాలిడ్గా ఉంటుంది. ఇది ఎప్పుడు ఇచ్చారు అంటే మనకి 2003లో కాన్స్టిట్యూషన్, ఓకేనా, 2003లో 91st అమెండ్మెంట్ యాక్ట్లో ఇచ్చింది ఈ మెర్జర్కైనా కండిషన్స్. సో ఇది యాక్చువల్గా అసలు డిఫెక్షన్ ఓకేనా. సో ఇట్ డిఫెక్షన్ విధంగా ఫైనల్ డెసిషన్ ఎవరు తీసుకుంటారు,
సో అంటే డిఫెక్షన్లో వారిని రిమూవ్ చేయడం కానీ ఇవన్నీ కానీ ఎవరైనా కానీ పొలిటికల్ పార్టీలో ఫైనల్ డెసిషన్ ఎవరు? ఫైనల్ డెసిషన్ విషయానికి వచ్చారంటే ఫైనల్ డెసిషన్ వచ్చేసి ఎప్పుడు కూడా తీసుకున్నామంటే ఇట్ ఈస్ బై ద చైర్మన్ అంటే చైర్మన్ అని అనొచ్చు, లేదంటే స్పీకర్ అని కూడా అనొచ్చు ఓకేనా. సో ఆ హౌస్ యొక్క స్పీకర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళే నిర్ణయాలు అనేది తీసుకుంటారు. అలాగే వాళ్ళ నిర్ణయం అనేది జ్యుడిషియల్ రివ్యూకి లోన్ అవుతుంది. అంటే కోర్టుకు కూడా వాళ్ళు వెళ్ళొచ్చు, కోర్టుకు వెళ్తే జ్యుడిషియల్ రివ్యూ అనేది జరుగుతుంది అనేది అక్కడ చెప్పడం అనేది జరిగింది. అంటే సబ్జెక్టెడ్ టు జ్యుడిషియల్ రివ్యూ, అంటే ఫైనల్ డెసిషన్ తీసుకున్న తర్వాత కూడా జ్యుడిషియల్ రివ్యూ అనేది తీసుకోవచ్చు. సరే, వాట్ గ్రౌండ్స్ డిఫెక్షన్కి వాట్ గ్రౌండ్స్ అంటే ఏంటంటే డిఫెక్షన్ ఎందుకు ఓకేనా, వై డిఫెక్షన్ అంటే డిఫెక్షన్ అనేది ఎప్పుడు, ఎందుకు, ఎలాంటి సమయాల్లో మనం డిఫెక్షన్ అనేది చెప్తాము, ఎలాంటి విషయాన్ని మనం డిఫెక్షన్గా కన్సిడర్ చేస్తామంటే చూడండి, వాలంటరీ గివప్ ఆఫ్ మెంబర్షిప్. వాలంటరీ అంటే నేను ఒక పార్టీలో ఉన్నాను, ఆ పార్టీ నుంచి కూడా వాలంటరీగా ఏంటంటే నేను ఆ పార్టీ యొక్క మెంబర్షిప్ అనేది వదిలేస్తున్నాను. వాలంటరీ గివ్స్ అప్ మెంబర్షిప్ అంటే ఆ పార్టీ యొక్క మెంబర్షిప్, నా మెంబర్షిప్ ఆఫ్ పార్టీ, ఆ పార్టీ నుంచి నేను వెళ్ళిపోతున్నాను. ఎందుకంటే ఆ పార్టీ తరపున నేను పోటీ చేసేటప్పుడు ఆ పార్టీలో ఉన్న ఆ నమ్మకంతోనే కదా నాకు ఇస్తారు, దట్ ఈస్ వాట్. సో కాకపోతే ఇక్కడ ఏంటంటే ఇక్కడ ఎలక్ట్ అయిన మెంబర్, సో ఇంకోటి ఏంటంటే సో ఇండిపెండెంట్గా ఎలక్ట్ అయిన మెంబర్, సో ఇండిపెండెంట్గా ఎలక్ట్ అయిన మెంబర్ ఖచ్చితంగా ఏంటంటే హీఈస్ ఇండిపెండెంట్, అంతే కదా, ఇండిపెండెంట్ అనేది అతను ఇండిపెండెంటే. కానీ ఎలక్ట్ అయిన మెంబరు ఏదైనా జాయిన్స్ ఎనీ పార్టీ, ఇండిపెండెంట్గా సెలెక్ట్ అయిన ఒక వ్యక్తికి ప్రజలంతా కూడా ఎందుకు ఓటేశారు, తను ఇండిపెండెంట్ అనేది ఓటేశారు. కానీ ఇండిపెండెంట్గా గెలిచిన తర్వాత ఏదైనా జాయిన్స్ ఎనీ పార్టీ, ఏదైనా పార్టీతో జాయిన్ అయిపోయి అంటే అప్పుడు ప్రజలు తనకు ఓటేసిన నమ్మకాన్ని పోగొట్టినట్టు, కాబట్టి అప్పుడు కూడా డిఫెక్షన్ అనేది వర్తిస్తుంది. అలాగే నామినేటెడ్ మెంబర్స్, సో చూడండి ఎవరైనా కానీ నామినేటెడ్ మెంబర్గా ఉంటున్నప్పుడు, సో చూడండి నామినేటెడ్ మెంబర్కి ఏంటంటే ఇట్ విల్ బి గివన్ అంటే 6 months టైం ఇస్తారు ఓకేనా. 6 months టైంలో ఏదైనా పార్టీలో జాయిన్ అవ్వచ్చు. ఓకే, ఆఫ్టర్ దట్ అంటే 6 months తర్వాత ఇఫ్ హీ జాయిన్స్ ఎనీ పార్టీ, సో ఓకేనా, ఇఫ్ హీ జాయిన్స్ ఎనీ పార్టీ దెన్ డిఫెక్షన్. సో మీకు అర్థమైందా? సో ఇక్కడ ఏంటంటే సో ఎప్పుడైనా కానీ ఈ వాలంటరీగా మెంబర్షిప్ వదిలేయడం, సో అలాగే అంటే అగెయిన్స్ట్ పొలిటికల్ విప్, ఇంకోటి ఏంటంటే అగెయిన్స్ట్ పొలిటికల్ అంటే పార్టీ అనేది ఒక డెసిషన్కి ఉంటున్నప్పుడు ఆ డెసిషన్కి వ్యతిరేకంగా వెళుతున్నప్పుడు అగెయిన్స్ట్ పొలిటికల్ విప్కి అగెయిన్స్ట్ పొలిటికల్ విప్ అంటే ఒక పార్టీలో ఉన్న వాళ్ళందరూ కూడా ఏకీభవించి ఒక నిర్ణయం మీద ఉన్నారు, అందుకే ఒక పార్టీ అంటున్నాం. కానీ ఆ పార్టీలో వాళ్ళ పార్టీ రూల్స్ అండ్ రెగ్యులేషన్ అతిక్రమించారు అంటే అలాంటి సమయంలో ఏంటంటే దాన్ని కూడా మనం డిఫెక్షన్గానే కన్సిడర్ చేస్తాము. అసలు డిఫెక్షన్ ఉండాల్సిన అవసరం ఏముంది, డిఫెక్షన్తో పనే ఉంది ఓకేనా. సో డిఫెక్షన్ యొక్క ముఖ్యత్వం ఏముందంటే ఫర్ ఎగ్జాంపుల్ మనం అర్థం చేసుకోవాలి ఏంటంటే డిఫెక్షన్ అనేది ఒక మెయిన్ ఇష్యూ. ఎందుకంటే మన ఇండియాలో ఒకప్పుడు పొలిటికల్ పార్టీలో ఒక స్టేట్మెంట్ ఉందన్న, స్టేట్మెంట్ అంటే ఆయారాం గయారాం ఓకేనా, ఆయారాం గయారాం అంటారు. అంటే ఒకే రోజులో 4 పార్టీలు అలా మారిపోతూ ఉంటారు, ఎవరి ఇష్టానికి వాళ్ళు మారిపోతూ ఉంటారు. అక్కడ ఏంటంటే పొలిటికల్ అథెంటిసిటీ పోతుంది. సో ఇప్పుడు సింపుల్ టర్మ్స్లో చెప్తాను చూడండి, ఎప్పుడైనా కానీ ఒక డిఫెక్షన్ ఉండాల్సిన మెయిన్ రీజన్ ఏంటంటే ఇదేనన్న, ఆయారం గయారం అనేది ఒక సెంటెన్స్. సో అంటే ఒక వ్యక్తి ఒకే రోజులో మల్టిపుల్ పార్టీస్ అనేది చేంజ్ అవుతూ ఉంటాడు. అలాంటి ఒక కండిషన్ని మనం ఏమంటారంటే ఆయారం గయారం అంటారు. సో యాక్చువల్గా ఏంటంటే ఒక పార్టీ అనేది ప్రజల యొక్క నమ్మకం, అవునా కదా. అంటే పార్టీ అనేది ఏంటి, ప్రజల యొక్క నమ్మకం. ఎందుకంటే ఒక గవర్నమెంట్ ఫామ్ అయిన తర్వాత మనకి పొలిటికల్ స్టెబిలిటీ ఉండాలి. ఏముండాలి, పొలిటికల్ స్టెబిలిటీ అనేది ఉండాలి. అలాంటి పొలిటికల్ స్టెబిలిటీ అనేది మనకి చూడండి ఒక పార్టీ నుంచి ఇంకో పార్టీకి మారిపోతూ ఆ పార్టీ యొక్క మెజారిటీ లేకపోతుంటే గవర్నెన్స్ జరగకపోతే దే ఆర్ నాట్ స్టాండింగ్ టు ద లైన్. ఒకే విషయం మీద వాళ్ళు నిలబడకపోవడం వల్ల ప్రజలకు మనం అందించాల్సిన డెమోక్రసీ అనేది స్పాయిల్ అవుతుంది. ఇండియన్ డెమోక్రసీ అనేది పార్టీ సిస్టమ్. మన ఇండియన్ డెమోక్రసీ ఏంటన్నా పార్టీ సిస్టమే మనం ఫాలో అవుతున్నప్పుడు పార్టీ సిస్టంలో పొలిటికల్ స్టెబిలిటీ లేకపోతే ఏమైపోతుంది, ప్రజల యొక్క నమ్మకం అనేది ఒమ్మైపోతుంది. అక్కడ ఏంటంటే ఓవరాల్గా ఏంటంటే అక్కడ ఉన్న వాళ్ళ యొక్క నమ్మకం పోతుంది, వారి యొక్క స్టెబిలిటీ పోతుంది. దెన్ దే విల్ లాస్ ట్రస్ట్ ఆన్ ద పీపుల్, అంటే ప్రజలు నమ్మకం అనేది వదిలేస్తారు. సో అందుకనే ఏంటంటే మనకి పొలిటికల్ స్టెబిలిటీ ఇవ్వడం కోసం మనకి ఏంటంటే ఖచ్చితంగా ఈ యొక్క యాంటీ డిఫెక్షన్ లా అనేది కావాలి. కాబట్టి తర్వాత ఇట్ ఈస్ డిసైడెడ్ టు క్రియేట్ యాంటీ డిఫెక్షన్ లా అండ్ ఇట్ ఈస్ ఎఫిషియెంట్. కాకపోతే ఇప్పుడు ఈ ఆర్టికల్ ఏం చెప్తుందంటే యాంటీ డిఫెక్షన్ లాలో కొద్దిగా పొలిటికల్ స్టేట్మెంట్స్ అన్న మహారాష్ట్ర ఇష్యూ మీకు ఎగ్జామ్లో ఇంపార్టెంట్ కాదు, కానీ ఎప్పుడైనా కానీ ఇంకా డిఫెక్షన్ లా గురించి ఇంకా మీకు పాలిటీ క్లాస్లో ఇంకొద్దిగా డీటెయిల్స్ ఇస్తారు. నేను ఏంటంటే మెయిన్స్ లెవెల్లో ఇక్కడ నుంచి ఏంటంటే వై
అంటే వై ఇట్ ఈస్ రిక్వైర్డ్ అనేసి ఒక 10 స్టేట్మెంట్స్ లాగా ఇస్తారు. తర్వాత వాట్ ఆర్ ఆల్ ద ప్రాబ్లమ్స్ ఛాలెంజెస్ అని అవన్నీ చెప్పారంటే ఇక్కడ ఇంకో హాఫ్ అన్ అవర్ అవుతుంది. సో అందువల్ల అది మీరు చదవండి. బట్ ఇక్కడ ఏంటంటే మహారాష్ట్రలో ఉన్న ఇష్యూ ఏంటంటే మహారాష్ట్రలో జూన్ నుంచి 2022 నుంచి కంటిన్యూగా ఒక సమస్య అనేది ఉంటూనే ఉంది. సో సమస్య ఏంటంటే ఒక పార్టీ మెంబర్స్ అంతా కూడా అంటే శివసేన పార్టీ నుంచి కూడా గ్రూప్ ఆఫ్ పర్సన్స్ అనేది దే హ్యాడ్ మూడ్ ఆన్ అంటే ఏంటంటే ఒక సపరేట్ అయిపోయేసి వాళ్ళంతా కూడా సపరేట్ అయిపోయారు. సో అక్కడ ఏంటంటే ఆ పార్టీ నుంచి కూడా ఏంటంటే వారిని తొలగించడం జరిగింది విత్ యాంటీ డిఫెక్షన్ లా. సో తర్వాత ఈ కేసు సుప్రీంకోర్టుకి వెళ్ళింది. సుప్రీంకోర్టు నుంచి ప్రూవ్ చేయమన్నారు. తర్వాత గవర్నర్ ఇన్వాల్వ్ అయ్యారు. సో ఇది ఒక మల్టిపుల్ ఎండెడ్ పొలిటికల్ ఇష్యూ కాబట్టి పొలిటికల్ ఇష్యూలో మనకి స్టోరీస్ అనేది మీరు ఒకసారిగా న్యూస్లో చదవండి, మీకు అర్థమవుతుంది. ఓకేనా? ఏంటంటే సో సింపుల్ ఒక పార్టీ నుంచి ఏంటంటే ఒక మీటింగ్ పిలుస్తారు. ఆ మీటింగ్కి ఏం చేస్తారు, మహారాష్ట్రలో శివసేన పార్టీ వాళ్ళు ఏంటంటే మీటింగ్ పిలిచినప్పుడు ఏంటంటే అందరు రారు, కొంతమంది అంటే అరౌండ్ 15 మెంబర్స్ అనేది సపరేట్ అయిపోయి ఆ 15 మెంబర్స్ అనే వాళ్ళు ఏంటంటే ఒక హెడ్ లీడర్షిప్ లేని దే ఆర్ సపరేటెడ్. సో అందువల్ల ఏంటంటే ఇక్కడ ఇష్యూ జరిగి తర్వాత సీఎం రాజీనామా చేసి న్యూ సీఎం కూడా వస్తారు. ఆ న్యూ సీఎం వచ్చిన తర్వాత ఏంటంటే ఈ యొక్క కేసు అనేది యాంటీ డిఫెక్షన్ సంబంధించి అంటే యాంటీ డిఫెక్షన్ లా ఒకటి ఉంటుంది. ఇంకోటి ఏంటంటే ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియాలో పారాగ్రాఫ్ 15. ఓకేనా? ఇక్కడ క్లాష్ ఏంటంటే పారాగ్రాఫ్ 15లో ఏం చెప్తారంటే మనకి ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియాలో పారాగ్రాఫ్ 15లో ఏంటంటే సింబల్స్ అండ్ ఆర్డర్స్. సో సింబల్స్ అండ్ ఆర్డర్స్ అంటే ఈ యొక్క పార్టీ నుంచి సపరేట్ అయిన తర్వాత ఈ సింబల్ పైన క్లెయిమ్స్ అనేది ఇష్యూగా రైస్ అవుతుంది. సో ఇక్కడ ఏంటంటే యాంటీ డిఫెక్షన్ లా అనేది మనకి ఏంటి, ఇట్ ఇస్ కాన్స్టిట్యూషనల్. దీనికి మించి ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా యొక్క డెసిషన్ అనేది ఉండకూడదు అనేది రెండిటి మధ్య ఒక ఇష్యూ అనేది కంటిన్యూగా అనేది అవుతుంది. అలాగే ఏంటంటే యాంటీ డిఫెక్షన్ లా అనేది ఖచ్చితంగా పనిష్ చేయడానికే కానీ నాట్ టు ఫెసిలిటేట్కి కాదు, ఫెసిలిటేట్ చేయడానికి కాదు అనేది మనం అర్థం అవ్వాలి. కాకపోతే ఈ ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఇవన్నీ కూడా ఏంటంటే డిఫెక్షన్ చేసిన వారికి ఫెసిలిటేటివ్గా అనేది మారిపోతూ వస్తుంది. ఈ యాంటీ డిఫెక్షన్ లాను ఉపయోగించుకొని కొన్ని లూప్ హోల్స్ను ఉపయోగించుకొని పొలిటికల్ పార్టీస్ అనేది ఫేవరబుల్ గేమ్ ఆడుతుంది. సో అందువలనే ఇక్కడ ప్రాబ్లం అనేది రైజ్ అవుతుంది. ఎందుకంటే ఇక్కడ చూడండి, యాంటీ డిఫెక్షన్ లా అనేది ఒరిజినల్ పార్టీని సపోర్ట్ చేయాలి. దేన్ని సపోర్ట్ చేయాలి? ఒరిజినల్ పార్టీకి సపోర్టివ్గా ఉండాలి, నాట్ ద డిఫెక్టర్స్. సో ఇదే ఈ యొక్క ఇష్యూ నుంచి మనం తెలుసుకోవాల్సిన అవుట్కమ్ చెప్తున్నాను నేను. ఆ ఇష్యూ కాదు, ఇష్యూ అనేది ఏం లేదు, పొలిటికల్ పార్టీలో ఉండే డిస్టర్బెన్సెస్. సో గవర్నమెంట్ అనేది కొన్ని పార్టీస్ అనేది ఏంటంటే ఆ డిఫెక్టర్స్ని ఫేవర్ చేస్తున్నారు, కొన్ని ఏంటంటే ఆ ఒరిజినల్ పార్టీని ఫేవర్ చేస్తున్నారు. కానీ మనకి యాంటీ డిఫెక్షన్ అనేది చట్టం కాబట్టి అది ఒరిజినల్గానే ఫేవర్ చేయాలి అనేది చెప్తున్నారు. ఓకేనా? సో నెక్స్ట్ ఆర్టికల్లోకి వెళ్దాం. సో ఓకే గైస్, లెట్స్ గెట్ ఇన్ టు ద వన్ మోర్ ఆర్టికల్. ఓకే స్టూడెంట్స్, నెక్స్ట్ అద్భుతమైన ఆర్టికల్ చూడండి. ఇది చాలా చాలా ఇంపార్టెంట్. G10 Vendée, ఇది ఆర్టికల్ రిలేటెడ్ టు ద ఇండియా జర్మనీ రిలేషన్షిప్. సో G10 Vendée అంటే ఏంటంటే దానికి మీనింగ్ ఏంటంటే టర్నింగ్ పాయింట్, రిలేషన్షిప్స్లో ఉంటున్న టర్నింగ్ పాయింట్ అన్నమాట. సో ఇండియా జర్మనీ రిలేషన్ మధ్య ఒక టర్నింగ్ పాయింట్ అన్నట్టు చెప్తున్నారు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇండియా జర్మనీ మధ్య రిలేషన్షిప్ ఎలా ఉంది అని మనం తెలుసుకోవాలా, ఏంటనేది మనం తెలుసుకుందాం. ఇండియా జర్మనీ సో రెండు దేశాల మధ్య ఉన్న రిలేషన్షిప్. ఈ ఆర్టికల్ GS పేపర్ 2లో బైలాటరల్ రిలేషన్షిప్లో చాలా చాలా ఇంపార్టెంట్ ఆర్టికల్. సో ఇప్పుడు నేను చెప్పబోయే విషయం మీకు డైరెక్ట్గా మెయిన్స్లో ఉపయోగపడే అద్భుతమైన విషయాలు. ఎందుకంటే ఇప్పుడు నేను ఏదైతే చెప్తున్నానో అది రెండు దేశాల మధ్య సత్సంబంధాన్ని మీరు పుస్తకాల్లో చదివే ఎగ్జామ్ సబ్జెక్ట్ కంటే కూడా ఎఫిషియెంట్గా ఉంటుంది. ఇదే నోట్స్ మీకు ఎప్పటికీ కూడా ఎఫిషియెంట్గా అనేది ఉపయోగపడుతుంది. తప్పకుండా క్లియర్గా వినండి. సో ఇక్కడ చూడండి ఇండియా మరియు జర్మనీ మధ్య రిలేషన్షిప్ అనేది హిస్టారికల్గా ఇంపార్టెంట్. రీసెంట్గా న్యూస్లో ఎందుకు ఉందంటే జర్మనీకి చెందిన ఛాన్సలర్ అయిన సో స్కాల్స్ అనే వ్యక్తి 2 డే విజిట్గా అనేది ఇండియాకి వస్తున్నారు. 2 డే విజిట్ అనేది ఇండియాకి వస్తున్నారు కాబట్టి దిస్ ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ రిలేషన్షిప్ తీసుకున్నారు అంటే ఫస్ట్ చూడండి, మనకి వరల్డ్ వార్ 2 అయిన తర్వాత 1951లో ఓకేనా, ఇండియా ఇస్ ఇండియా అనేది వన్ ఆఫ్ ద ఫస్ట్ కంట్రీస్ టు రికగ్నైజ్ అంటే చూడండి, వరల్డ్ వార్ 2 తర్వాత శిథిలమైన పరిస్థితిలో ఉంటున్న జర్మనీని గుర్తించాలి. ఓకేనా, జర్మనీని సపరేట్గా దాన్ని ఏమంటారంటే
ఫెడరల్ రిపబ్లిక్, ఓకేనా, ఫెడరల్ రిపబ్లిక్ ఆఫ్ జర్మనీ. అంటే సపరేట్ కంట్రీగా అనేది జర్మనీ అనేది శిథిలమైన World War II పరిస్థితి నుంచి రికవర్ అయ్యి ఫామ్ అయిన తర్వాత వన్ ఆఫ్ ద ఫస్ట్ కంట్రీస్, అంటే అప్పట్లో దాన్ని గుర్తించిన మొట్టమొదటి దేశాల్లో మన ఇండియా కూడా వన్ ఆఫ్ ద కంట్రీస్ టు రికగ్నైజ్, సో గుర్తించడం అనేది జరిగింది, ఓకేనా, రికగ్నైజ్ అనేది చేశారు. సో అందుకే సో మన ఇండియా యొక్క అండ్ జర్మనీ యొక్క రిలేషన్షిప్ అనేది ఎప్పటి నుంచో స్టార్ట్ అయిందని. అలాగే చూడండి G4 కంట్రీస్. సో G4 కంట్రీస్ అంటే మనకు తెలియాలి. G4 కంట్రీస్ అనేది 2005లో ఫామ్ అవుతాయన్న. ఈ G4 కంట్రీస్ అంటే ఏంటంటే సో క్లియర్గా వినండి. సో ఇక్కడ ఏంటంటే 4 దేశాలు, అది ఏంటంటే బ్రెజిల్, ఓకేనా, ఒకటి ఏంటంటే బ్రెజిల్, తర్వాత జర్మనీ, గుర్తుపెట్టుకోవాలా, జర్మనీ, తర్వాత ఇండియా మరియు జపాన్. చాలా ఇంపార్టెంట్ ఇవి G4 కంట్రీస్ అంటారు. ఈ కంట్రీస్ యొక్క మెయిన్ పర్పస్ ఏంటంటే UNSCలో, ఓకేనా, యునైటెడ్ నేషన్ సెక్యూరిటీ కౌన్సిల్లో మనం కూడా పర్మనెంట్ సీట్కి పోరాడుతున్నాం కదా, అలాంటి పర్మనెంట్ సీట్కి పోరాడుతున్న కంట్రీస్లో ఈ 4 కూడా ఉన్నాయి. మన ఇండియాతో పాటు జర్మనీ ఉంది కాబట్టి మన ఇద్దరి మధ్య సత్సంబంధం అనేది చాలా చాలా ఇంపార్టెంట్. అలాగే ఈ 2 దేశాల మధ్య డిఫెన్స్ రిలేషన్షిప్, సో వాట్ ఈస్ ఇట్ కాల్డ్ అస్ ది హై డిఫెన్స్ కమిటీ. సో హై డిఫెన్స్ కమిటీ అనేది ఉందన్న. సో 2 దేశాలకు చెందిన వాళ్ళు హై డిఫెన్స్ కమిటీ అనేది ఆర్గనైజ్ చేస్తున్నాము సెవరల్ మ్యాటర్స్లో, ఓకేనా. ఈ కమిటీ అనేది ఏంటంటే మన 2 దేశాల మధ్య సత్సంబంధాన్ని ఇంకా మెరుగుపరిచే విధంగా, అలాగే డిఫెన్స్ పద్ధతిలో మనం ఇంకా మెరుగుపరిచే విధంగా వీరంతా కూడా వర్క్ చేస్తుంటారు. ఈ హై డిఫెన్స్ కమిటీ ద్వారా ఏంటి అంటే ఇండియా జర్మనీ, ఓకేనా, ఇండియా జర్మనీ సో డిఫెన్స్ కోఆపరేషన్, ఇండియా జర్మనీ డిఫెన్స్ కోఆపరేషన్ అగ్రిమెంట్ అనేది సైన్ చేశారు. డిఫెన్స్ కోఆపరేషన్ అంటే ఇద్దరు కూడా కలిసి డిఫెన్స్ పరంగా కలిసిమెలిసి పనిచేస్తాము అనే విధంగా కోఆపరేషన్ అనేది 2000, ఓకేనా. అగ్రిమెంట్ అనేది ఎప్పుడు సైన్ చేశారంటే 2006లోనే సైన్ చేశారన్న. అంటే ఎప్పటి నుంచో మనకి 2 దేశాల మధ్య కూడా ఏంటంటే ఒక డిఫెన్స్ వారీగా మన ఇద్దరికి కూడా మంచి కోఆర్డినేషన్ ఉంది. సో అలాగే ఎకనామీ పరంగా తీసుకుందాం. ఎకనామీ పరంగా మనకి అలాగే జర్మనీకి ఉన్న రిలేషన్షిప్ సింపుల్ టర్మ్స్లో చెప్పాలి అంటే ఏంటంటే మన ఇండియా అనేది వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ ట్రేడింగ్ పార్ట్నర్. అంటే యూరోప్లో ఉంటున్న, ఓకేనా, యూరోప్లో ఉంటున్న మిగతా దేశాలన్నిటికన్నా కానీ, ఓకేనా, యూరోప్లో ఉంటున్న దేశాలతో కంపేర్ చేసుకున్నట్టే జర్మనీ అనేది, ఓకేనా, జర్మనీ అనేది లార్జెస్ట్ ట్రేడింగ్ పార్ట్నర్, ఓకేనా, జర్మనీ అనేది లార్జెస్ట్ ట్రేడింగ్ పార్ట్నర్ గుర్తుపెట్టుకోండి. సో యూరోప్లో ఉన్న దేశాల్లో ఈ జర్మనీ అనేది లార్జెస్ట్ ట్రేడింగ్ పార్ట్నర్గా అనేది మన ఇండియాతో అనేది ఉంది. సో అంటే ఏంటి, వ్యాపార వ్యాప్తంగా మనం ఏంటంటే మంచి రిలేషన్షిప్ మెయింటైన్ చేస్తున్నాము. తర్వాత ఏంటంటే మనకి యూరోప్లో ఉన్న దేశాల్లో సెకండ్ ఇంపార్టెంట్ టెక్నో పార్ట్నర్, అంటే టెక్నాలజికల్ విషయాల్లో మన ఇద్దరం కూడా ఏంటంటే కలిసిమెలిసి చాలా విషయాలు అనేది షేర్ చేసుకుంటాం. సో టెక్నాలజికల్ పార్ట్నర్, అలాగే టెక్నాలజికల్ కొలాబరేషన్స్లో కూడా ఇద్దరు కలిసికట్టుగా రీసెర్చ్ అండ్ ఫెసిలిటీస్లో కూడా, ఓకేనా. ఈవెన్ మై ఫ్రెండ్ హీ వెంట్ టు జర్మనీ నాన్న. సో రీసెర్చ్ R&D తరపు నుంచి తను జర్మనీ వెళ్ళాడు. అంటే వీటి గురించి మనకు అర్థమవుతుంది. అలాగే చూడండి 2000 ఎకనామీ విషయంలో చూసుకున్నామంటే 2000 నుంచి ఫ్రమ్ 2000 నుంచి మనం చూసాము అంటే ఫ్రమ్ 2000 సంవత్సరం నుంచి మనకి ఏంటంటే ఎయిత్ లార్జెస్ట్ ఎఫ్డిఐ అంటే ఫారిన్ డైరెక్షన్, అంటే బయట దేశాలు మన ఇండియాలో పెట్టుబడి పెడుతున్న దాంట్లో 8వ స్థానంలో మనకి ఎప్పుడు కూడా జర్మనీ అనేది ఉంది. అలాగే కల్చరల్ రిలేషన్షిప్ని మెరుగుపరిచే విధంగా ఇండో జర్మన్ సొసైటీ అనేది ఉంది నాన్న. ఇండో జర్మన్ సొసైటీ అంటే 2 దేశాల మధ్యలో ఉంటున్న మోడర్న్ ఐడియాలజీ, మోడర్న్ ఇండియా, అలాగే కోఆర్డినేషన్ కోసం, సామాజిక కోఆర్డినేషన్స్ కోసం ఇద్దరు కూడా ఆర్గనైజ్ చేస్తున్నాం. అందులో ఈ కోఆర్డినేషన్లో అద్భుతమైన ఒక వ్యక్తి మనం మర్చిపోకూడదు, హీఈస్ మ్యాక్స్ ముల్లర్. మీరు హిస్టరీ చదువుతున్నా అంటే ఇతని గురించి చదువు ఉండాలి. మ్యాక్స్ ముల్లర్ వచ్చేసి ఫస్ట్ ఇండో యూరోపియన్ స్కాలర్ హీ ఈజ్ అ పర్సన్. సో అతను ఏంటంటే ఈ సత్సంబంధం ఎలాగంటే ట్రాన్స్లేటెడ్, అంటే తను ఏం చేశాడంటే ట్రాన్స్లేట్ చేశాడు మన ఇండియా యొక్క ఉపనిషత్స్ని, ఓకేనా, మన ఇండియాకి చెందిన ఉపనిషత్స్ కానీ రిగ్వేదాస్ కానీ, ఓకేనా, ఉపనిషత్స్ కానీ అలాగే రిగ్వేద కానీ వాటిని ఏంటంటే హీ కన్వర్టెడ్, ఓకేనా. సో వన్ సెకండ్ సారీ గైస్, క్లాస్ చెప్తుంటే ఏదో క్లిక్ అయిపోయింది. సో చూడండి ఉపనిషత్స్ అనేది ఏంటంటే ఉపనిషత్స్ దాంతోపాటు ఏంటంటే రిగ్వేదాస్ ఏదైతే ఉన్నాయో ఆ రిగ్వేదాస్ని కూడా ఏంటంటే హీ కన్వర్టెడ్, అంటే తను మార్చాడు. సో అలాగే మన 2 దేశాల మధ్య 2001 నుంచే ఏంటంటే స్ట్రాటజిక్ పార్ట్నర్షిప్ అనేది ఉంది. అంటే ఏదైనా కానీ ముఖ్యమైన విషయాల మీద ఏంటంటే మన 2 దేశాలు కూడా కలిసిమెలిసి వర్క్ చేయడానికి అనేది పార్ట్నర్షిప్ అగ్రిమెంట్ అనేది ఉంది. అలాగే ఏంటంటే 2 దేశాల మధ్య ఇంటర్ గవర్నమెంట్ కన్సల్టేషన్, ఓకేనా,
దాన్ని ఏమంటామంటే మనము ఇంటర్ గవర్నమెంట్, అంటే రెండు దేశాల మధ్య, ఓకేనా, రెండు దేశాల మధ్య ఏంటంటే గవర్నమెంట్ యొక్క కోఆర్డినేషన్, అంటే డైరెక్ట్గా పిఎం విజిట్స్ కానీ గవర్నమెంట్ కన్సల్టేషన్స్ కూడా ఏంటంటే రెగ్యులర్ బేసిస్ మీద జరుగుతుంది. ఎలా మనం ఇంకా రిలేషన్షిప్ అనేది మెరుగుపరచడానికి. అలాగే పార్లమెంట్ పరంగా కూడా మన రెండు దేశాల మధ్య కోఆర్డినేషన్ ఉంది. దాన్ని ఏమంటామంటే ఇండో జర్మన్. సో దాన్ని ఏమంటారంటే మన పార్లమెంటరీ సిస్టమ్ ఏదైతే ఉంటుందో డెమోక్రసీ, వాటి ద్వారా వాళ్ళు నేర్చుకోవడానికి, వారి యొక్క సిస్టమ్ ద్వారా మనం నేర్చుకోవడానికి ఒక కోఆర్డినేషన్ అనేది జరుగుతుందన్న దాన్ని ఇండో జర్మన్ పార్లమెంటరీ ఫ్రెండ్షిప్ గ్రూప్. నేను అదే పనిగా చెప్తున్నాను. ఇప్పుడు నేను చెప్పే ఆర్టికల్ ఎంత ఇంపార్టెంట్ అయినా నేను మీకు ఒక్కొక్క టాపిక్ చెప్పడానికి మల్టిపుల్ సోర్సెస్ నుంచి నేను డేటా కలెక్ట్ చేస్తుంటాను. అందులో ఇది చాలా చాలా ఇంపార్టెంట్. అది పనిగా పర్టికులర్గా చెప్తున్నాను. ఎందుకంటే ఈ డేటా అనేది మీరు బుక్స్లో చదివిన ఇండో జర్మన్ రిలేషన్షిప్ గురించి ఇంత అద్భుతంగా నేనేంటి ఎకనామికల్గా, సోషల్గా, అలాగే కల్చరల్గా, డిఫెన్స్ పరంగా ఇలా ఒక్కొక్క విషయాన్ని నేను మీకు కోఆర్డినేట్ చేస్తూ వాటికి కంటెంట్ ఇస్తున్నాను. కాబట్టి మీరు ఒకవేళ నోట్ మేకింగ్ చేస్తున్నారు అంటే ఇండో జర్మన్ రిలేషన్షిప్లో బైలాటరల్ రిలేషన్ యూపీఎస్సీ మెయిన్స్లో అతి ముఖ్యమైన ఆర్టికల్, కాబట్టి అక్కడ చదివేటప్పుడు ఇది చాలా ఉపయోగపడుతుందన్న. సో అందువల్ల మీరు దీన్ని ఖచ్చితంగా నోట్స్ మేక్ చేసుకున్నా కానీ రాసుకున్నా కానీ వెరీ వెరీ ఇంపార్టెంట్. అలాగే చూడండి, ఈ పార్లమెంటరీ గ్రూప్ ద్వారా ఏంటంటే ఈ రెండు దేశాల మధ్య పార్లమెంట్లో ఏమన్నా కానీ ఫ్రెండ్షిప్ కానీ, అలాగే రెండు పార్లమెంట్ ఎలా ఫంక్షన్ అవుతుంది, పార్లమెంటేరియన్స్ మధ్య కోఆర్డినేషన్స్ అన్నీ కూడా జరుగుతుంది. తర్వాత ఏంటంటే ఇంటర్ గవర్నమెంటల్, ఓకేనా, ఇంటర్ గవర్నమెంటల్ అంటే రెండు దేశాల మధ్య కూడా ఏంటంటే ఇంటర్ గవర్నమెంటల్గా ఏంటంటే సైన్స్ అండ్ టెక్ కోఆపరేషన్ అగ్రిమెంట్ కూడా సైన్ చేయడం జరిగింది. అంటే ఇద్దరు కూడా ఏంటంటే సైన్స్ అండ్ టెక్ విషయంలో ఏంటంటే అద్భుతమైన కోఆర్డినేషన్ చేసి మనము ఇంపార్టెన్స్ అనేది చూసుకుంటూ ఉన్నాం. సరే, ఇప్పుడు ఇది బ్యాక్గ్రౌండ్. ఇప్పుడున్న ఇష్యూ ఏంటంటే చూడండి, రష్యా యుక్రెయిన్ వార్ జరిగిన తర్వాత జర్మనీ అనేది ఇంతకు ముందంతా కూడా డిఫెన్స్ మీద స్పెండింగ్ చేసేది కాదు. కానీ రష్యా యుక్రెయిన్ యుద్ధం జరిగిన తర్వాత ఏంటంటే జర్మనీ ఏం చేసిందంటే వారి యొక్క డిఫెన్స్ స్పెండింగ్ అనేది, ఓకేనా, డిఫెన్స్ స్పెండింగ్ అనేది అంటే వారి యొక్క డిఫెన్స్ మీద ఇంకా ఏంటంటే డిఫెన్స్ స్పెండింగ్ అనేది పెంచడం అనేది జరిగింది. సో అంటే ఏంటి, ఇక్కడి నుంచి పెట్టుబడులు కూడా ఏంటంటే దే ఆర్ ఇంక్రీజింగ్. సో అంటే 2% ఆఫ్ జీడిపిలో వారు ఇంకా 2% అనేది సపరేట్గా అనేది డిఫెన్స్కి కేటాయిస్తున్నట్టు చెప్తున్నారు. అంటే అదే కాకుండా స్పెషల్ ఫండింగ్ మిలిటరీని బూస్ట్ చేయడం కోసం స్పెషల్ ఫండింగ్. అలాగే జర్మనీ వచ్చేసి ఇంతకుముందు అంటే ఎక్కువ అంటే అలైన్ టువర్డ్స్ ఏంటంటే వాళ్ళ యొక్క అవసరాలకు వచ్చేసి చైనా వైపు, ఓకేనా, చైనా వైపు అలైన్ అయ్యారు. కానీ చైనా స్టాన్స్ చూసిన తర్వాత ఏంటంటే సో ఇప్పుడు ఏంటంటే ప్రతి దేశాలు కూడా లైక్ మైండెడ్ పీపుల్, అంటే అన్ని దేశాలు కూడా లైక్ మైండెడ్ కంట్రీస్ అంటే ఆ దేశం యొక్క ఆలోచనలకు దగ్గరగా ఉంటున్న లైక్ మైండెడ్ కంట్రీస్ వైపు మగ్గు చూపిస్తున్నాయి, ముఖ్యంగా యూరోపియన్ కంట్రీస్. అలా చూపిస్తున్నప్పుడు మన ఇండియా అనేది అన్ని దేశాలకు ఉంటున్న ఆప్షన్. ఎందుకంటే ఎప్పుడైనా కానీ మన ఇండియా అనేది అంటే ఏ దేశంతో కూడా పొత్తుకు అంటే గొడవకు పోకుండా ఏంటంటే వీ చూస్ ఫర్ ద బెటర్ సొల్యూషన్స్. అదేవిధంగా ఇక్కడ మన ఇండియా యొక్క స్టాన్స్ తీసుకున్నాం అంటే వన్ సెకండ్, ఐ నీడ్ టు మూవ్ ఆన్ దిస్ one second guys, I will drag this here. Yeah, సో ఓకే, ఐ గెట్ స్పేస్. సో ఇక్కడ చూడండి, సో ఇక్కడ ఏంటంటే ఇంకొక విషయం, సో ఇక్కడ ఏంటంటే మన ఇండియా స్టాన్స్ తీసుకున్నాం అంటే మనం ఏంటంటే డిఫెన్స్ డిపెండెన్స్, మనం ఏంటంటే ప్రతి దేశం మీద ఆధారపడడం అనేది ఇంతకుముందు ఏంటంటే మనం ఓన్లీ రష్యా మీద ఆధారపడుతూ ఉన్నాం. మన డిపెండెన్స్ అనేది డైవర్సిఫై చేయాలి. డైవర్సిఫై అంటే ఏంటంటే ఇంకా మిగతా దేశాల మీద కూడా మనం డిపెండ్ అయ్యేలా ఉండాలి. అంటే వాటితో మనము కోఆర్డినేషన్ పెంచుకోవాలి. రష్యా మాత్రమే కాకుండా ఇప్పుడు బెర్లిన్తో కూడా మనం కోఆర్డినేట్ చేసుకోవాలి అతి ముఖ్యంగా. అలాగే అంటే ఫస్ట్ టైం సో 2024లో చూడండి, 2024లో రానుంది. ఇప్పుడు కరెంట్ అఫైర్స్ కాదు, నెక్స్ట్ ఎగ్జామ్కి కరెంట్ అఫైర్స్, ఏదైనా అనౌన్స్మెంట్ వస్తే అప్పుడు ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్. ఇది ఫ్రాన్స్ చూడండి, ఫ్రాన్స్ ఇండియా జర్మనీ 3 దేశాలు కూడా కలిసికట్టుగా మిలిటరీ ఎక్సర్సైజ్ అనేది కండక్ట్ చేయబోతున్నారు. మిలిటరీ డ్రిల్ అనేది కండక్ట్ చేయబోతున్నారు. ఇంతకుముందు ఎప్పుడు కూడా ఇలాంటి మిలిటరీ డ్రిల్ అనేది కండక్ట్ చేయలేదు, కానీ ఫస్ట్ టైం అనేది 3 దేశాలు కలిసి మిలిటరీ డ్రిల్ అనేది కండక్ట్ చేస్తున్నారు. కాబట్టి దిస్ విల్ బీ మోర్ అండ్ మోర్ ఇంపార్టెంట్. అలాగే ఏంటంటే మనకి గ్రీన్ ఎనర్జీ వైపు, ఓకేనా, గ్రీన్ ఎనర్జీ వైపు, అలాగే గ్రీన్ సస్టైనబిలిటీ వైపు, సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్లో మనం ఏంటి గ్రీన్ అండ్ సస్టైనబుల్ డెవలప్మెంట్ పద్ధతిలో వచ్చేసి మనకుంటున్న ఇంకొక ఆప్షన్ జర్మనీ అన్న. గ్రీన్ అండ్ సస్టైనబుల్ డెవలప్మెంట్లో మనము జర్మనీ నుంచి టెక్నాలజికల్ కోఆర్డినేషన్స్ కానీ న్యూ R&D డెవలప్మెంట్స్ కానీ వాటికి అనేది ఒక గ్రేటెస్ట్ లీప్ అనేది అంటే ఒక ఫార్వర్డ్ అనేది కనిపిస్తుందని చూస్తున్నాం. సో ఇది ఎడిటోరియల్లో ఉన్న ఆర్టికల్, కానీ నేను చెప్పిన సగం కంటెంట్ అనేది ఇట్స్ కలెక్టెడ్ కంటెంట్ విచ్ ఇస్ మోర్ ఇంపార్టెంట్ ఫర్ యువర్ ఎగ్జామ్. సో అలాగే చూడండి, మీరు ప్రిపేర్ అవుతున్నారు అంటే చూడండి, మీ ఏపీఎస్సీ గ్రూప్ 1కి గ్రూప్ 2కి అయినా అద్భుతమైన కోర్సెస్ మన వద్ద అవైలబుల్ ఉన్నాయి. గ్రూప్ 2 50,000కి, అలాగే గ్రూప్ 1 అనేది 35,000కి అవైలబుల్లో ఉన్నాయి. సో కోర్సెస్ పాస్ చేసి చూసుకోండి. ఎవరైతే డ్రీమ్ చేస్తున్నారో మీకైనా అద్భుతమైన కోర్స్ ఇదండి. సో కైండ్లీ డోంట్ మిస్ దిస్
కోర్సెస్. ఓకేనా. సో నెక్స్ట్ ఆర్టికల్ ఏంటంటే, సో చూడండి, ఇది కూడా ఎడిటోరియల్ నుంచి, హౌ టు బికమ్ ఏ గ్రీన్ హైడ్రోజన్ సూపర్ పవర్. మన ఇండియా అనేది గ్రీన్ హైడ్రోజన్ సూపర్ పవర్గా ఎలా అయిపోతుంది అనేది, ఎలా అవ్వగలదు అనేది మనం చూస్తున్నాం. సో గ్రీన్ హైడ్రోజన్ అనేది ఏంటి? ఫర్ ఎగ్జాంపుల్ ఏంటంటే, గ్రీన్ హైడ్రోజన్ అంటే ఏంటంటే, మనము వాటర్ని స్ప్లిట్ చేసి చూడండి, వాటర్ని స్ప్లిట్ చేస్తాం. ఎలా అంటే ఎలక్ట్రోలిసిస్. ఓకేనా. ఎలక్ట్రోలిసిస్ ప్రాసెస్లో ఏంటంటే, మనం వాటర్ని స్ప్లిట్ చేసి అక్కడి నుంచి ఏంటంటే మనము రెన్యూవబుల్ పవర్ సోర్స్ అనేది మనం జనరేట్ చేస్తాం. సో అంటే ఇప్పుడు వాటర్ ద్వారా మనం ఎనర్జీ క్రియేట్ చేసామంటే దాన్నే గ్రీన్ హైడ్రోజన్ అని అంటాం. సో ఇది గ్రీన్ హైడ్రోజన్లో మనము కానీ ఎక్సలెంట్ అయ్యామంటే, నెక్స్ట్ జనరేషన్లో ఫ్యూయల్ లేదు ఇది ఏదన్నా కదా, సో వాటర్ నుంచే ఫ్యూయల్ తీస్తారన్న సమాజం లేదు. సో ఎందుకంటే దట్ ఈస్ వాట్ వీ గునా డెవలప్. ఓకేనా. సో ఈ గ్రీన్ హైడ్రోజన్ అనేది అన్నింటిలో కన్నా కానీ బెస్ట్ ఎవర్ మెథడ్ ఆఫ్ క్రియేటింగ్ ఎనర్జీ. సో గ్రీన్ ఎనర్జీ అనేది మనకి చాలా వరకు బెస్ట్ ఎవర్ మెథడ్ అని చెప్పచ్చు. అలాగే గ్రీన్ హైడ్రోజన్ అనేది మనకి ఏంటంటే చాలా వరకు అడ్వాంటేజెస్ ఉన్నాయి. ఎందుకంటే మనం ఏంటి టు రిప్లేస్ ఫాజిల్ ఫ్యూయల్స్ అంటే ఫాజిల్ ఫ్యూయల్స్ మీద మనం డిపెండెంట్గా ఉన్నాం కాబట్టి వాటిని రిప్లేస్ చేయడానికి, అలాగే కార్బన్ మీద ఆధారపడి బతుకుతున్నాం కాబట్టి డీకార్బనైజ్ అవ్వడానికి, మన నేచర్ని, మన సరౌండింగ్స్ని అన్నింటినీ కూడా ప్రొటెక్ట్ చేసుకోవడానికి, ఇంకా చెప్పాలంటే సెవరల్ సెక్టార్స్ ఉన్నాయన్న, ప్రతి ఒక్క సెక్టార్లో కూడా దీనికి అడ్వాంటేజ్ అనేది ఎక్కువగా ఉంటుంది. అలాగే తీసుకున్నాము అంటే డిసడ్వాంటేజ్. సో ఇదేంటంటే అడ్వాంటేజ్, కాకపోతే డిసడ్వాంటేజ్ అంటే మనకి మెథడ్ తెలుసు, టెక్నిక్ తెలుసు, బట్ కమర్షియలీ వైయబుల్ కాదు. డిసడ్వాంటేజ్లో ఒకటే మెయిన్ అన్న, డిసడ్వాంటేజ్లో ఏంటంటే, సో ఓకే, ఐ నీడ్ టు రైట్ దిస్ కరెక్ట్. సో లేదంటే కాన్స్ అని రాస్తాను, సింపుల్ టర్మ్లో పోతుంది. సో కాన్స్ విషయానికి వచ్చారంటే, సో చూడండి అన్న, సో కాన్స్ అంటే ఏముంటుందన్న, సో ఏంటంటే ఎకనామికల్లీ నాట్ వయబుల్ అంటే ఏంటంటే మనకి పద్ధతులు ఉంటాయి కానీ ఖర్చు ఎక్కువ ఉంటుంది, మనకి వచ్చే ప్రోడక్ట్స్ కన్నా కానీ ఖర్చు ఎక్కువగా ఉంటుంది, ఎఫిషియెంట్గానే మనకు కాదు. సో కాకపోతే కానీ గవర్నమెంట్ అనేది ఈ గ్రీన్ హైడ్రోజన్ ప్రాజెక్ట్ని సక్సెస్ఫుల్గా తీసుకోవడం కోసం మనం ఏంటంటే మన గవర్నమెంట్ తరపు నుంచి కూడా నేషనల్ గ్రీన్ మిషన్, ఓకేనా, నేషనల్ గ్రీన్ హైడ్రోజన్ మిషన్. సో మన గవర్నమెంట్ తరపు నుంచి నేషనల్ గ్రీన్ హైడ్రోజన్ మిషన్ కూడా లాంచ్ చేస్తున్నారు. సో ఈ గ్రీన్ హైడ్రోజన్ మిషన్ అనేది ముఖ్య ఉద్దేశం ఏంటంటే, మనకి ఎలాగైనా కానీ గ్రీన్ హైడ్రోజన్ ఫీల్డ్లో మన ఇండియా అనేది సూపర్ పవర్ అయిపోవాలా, అది ఎలాగైనా పర్లా మనం ఇంప్రూవ్ అయిపోవాలి, మనం ఎలాగైనా కానీ సక్సెస్ అయిపోవాలి అనే ప్లాన్లో అనేది గవర్నమెంట్ అనేది ప్లాన్ చేస్తుంది. సో అందుకని ఇది పీఎం ఎప్పుడు అనౌన్స్ చేసింటే, ఈ గ్రీన్ హైడ్రోజన్ మిషన్ అనేది 2021లో ఇండిపెండెన్స్ డే స్పీచ్లో అనౌన్స్ చేశారు. ముఖ్యంగా ఏంటంటే మన ఇండియా అనేది గ్లోబల్ హబ్గా మార్చాలి. ఓకేనా. గ్లోబల్ హబ్ ఏమైపోవాలా, ఇండియా అయిపోవాలన్నమాట. ఎందుకు గ్రీన్ హైడ్రోజన్కి అన్నమాట. సో ఇండియా అనేది గ్లోబల్ హబ్ ఫర్ గ్రీన్ హైడ్రోజన్గా మార్చాలి అంటే మనం ప్రొడక్షన్ని పెంచాలా లేదా. సో అంటే ఈ యొక్క మిషన్ యొక్క మెయిన్ ఏమంటే ఎక్స్పోర్ట్ ఆపర్చునిటీస్ అనేది క్రియేట్ చేసుకోవాలి. మనం తయారు చేసేది మాత్రం కాదు, మన టెక్నాలజీ కానీ మన డెవలప్మెంట్ అనేది బయట దేశాలకు కూడా మనము అందించడానికి ఉండాలి. అలాగే ఏంటంటే ఎనర్జీ సెక్టార్ ఏదైతే ఉందో ఆ ఎనర్జీ సెక్టార్ని మనం మార్చేయాలన్నమాట, డీకార్బనైజ్ చేసేయాలి. అంటే ఎనర్జీ సెక్టార్లో కార్బన్ అనేది లేకుండా, కార్బన్ ఉపయోగం లేకుండా మనం అద్భుతమైన క్లీన్ ఎనర్జీ అనేది జనరేట్ చేయాలన్నమాట. తర్వాత తీసుకున్నాము అంటే ఇండిజినస్, అంటే మనం బయట దేశాల నుంచి తెచ్చుకున్న వస్తువులు కాదు. ఇండిజినస్ అంటే మన సొంత మ్యానుఫ్యాక్చరింగ్ మీద మనం ఆధారపడేలాగా అనేది చూసుకోవాలి. సో ఈ మూడు ఏంటిదన్నా, సో సొంత కెపాసిటీస్ మనం బిల్డ్ చేయాలి అంటే ఏంటి, దాట్ ఈజ్ పార్ట్ ఆఫ్ యువర్ గ్రీన్ హైడ్రోజన్ మిషన్. సరే, మనం అనుకుంటే సరిపోతుందా, అనుకున్న దానికి మనం ఏం చేస్తున్నాము, ఇండియా యొక్క కమిట్మెంట్స్ ఏంటి, అంటే మనము ఒక విషయం అనుకుంటాం, ఓకేనా, కానీ కమిట్మెంట్స్ ముడిపడి ఉన్నామా, కమిట్మెంట్ చేస్తున్నామా అనేది తెలుసుకోవాలి కదా. ఇండియా వచ్చేసి చాలా వరకు ఏంటంటే మనము 2030 కంతా కూడా 50%, ఓకేనా, 50% ఎలక్ట్రిసిటీ కెపాసిటీ వైపు మనం మారాలి. అంటే ఏంటంటే క్లీన్ ఎనర్జీ వైపు మూవ్ అవుతూ మనం ఏంటంటే ఈ యొక్క ఫాసిల్ ఫ్యూయల్ డిపెండెంట్ కాకుండా ఎలక్ట్రిసిటీ వెహికల్స్ వైపు మనము ఎలక్ట్రిసిటీ కెపాసిటీ అనేది పెంచుకోవాలి. 50% అంటే కూడా ఎక్కువ పెంచి మనం ఏంటంటే నాన్ ఫాసిల్ ఫ్యూయల్ అంటే ఫాసిల్ ఫ్యూయల్ లేకుండా మనము మన ఇండియన్ ఎకనామీ అనేది మార్చేలా మనం చూసుకోవాలి అనేది చెప్తున్నారు. అలాగే మనము ఇండస్ట్రీలో ఉత్పత్తి అవుతున్న గ్రీన్ హౌస్ గ్యాసెస్ ముఖ్యంగా ఏంటంటే వీ నీడ్ టు రెడ్యూస్
ఇండస్ట్రియల్ గ్రీన్ హౌస్ గ్యాసెస్, ఇండస్ట్రీలో ఉత్పత్తి అవుతున్న గ్రీన్ హౌస్ గ్యాసెస్ ఏవైతే ఉన్నాయో వాటిని కూడా మనం రెడ్యూస్ చేయాలన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ ముఖ్యంగా మన ఇండియాలో ఎక్కువగా గ్రీన్ హౌస్ గ్యాసెస్ వచ్చే ఇండస్ట్రీస్ ఏవి తెలుసా? స్టీల్ ప్లాంట్లు, తర్వాత సిమెంటు, ఇవి చాలా ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. తర్వాత ఫర్టిలైజర్స్, ఓకేనా, ఫర్టిలైజర్స్ ఫ్యాక్టరీ, ఇవన్నీ కూడా ఎక్కువగా ఏంటంటే మనకి ఉత్పత్తి అవుతున్న ఈ యొక్క గ్రీన్ హౌస్ గ్యాసెస్, వీటి నుంచి మనం మారిపోవాలి. అలాగే ఏంటంటే మన ఇండియా టార్గెట్ కూడా పెట్టుకోందండో, ఈ 2030 కంట మన ఇండియా టార్గెట్ ఏం తెలుసా? గ్రీన్ హైడ్రోజన్ అనేది మనం ఇండియాలో ఉత్పత్తి చేయాలనేది డిసైడ్ అయ్యాం కదా. ఈ గ్రీన్ హైడ్రోజన్ అనేది 5 మిలియన్ టన్స్ అన్నా కానీ మనం ఉత్పత్తి చేయాలన్నమాట. 5 మిలియన్ టన్స్ అంటే అంతకన్నా ఎక్కువే మన ఇండియాలో సింగిల్ ఎకనామీగా అనేది ప్రొడ్యూస్ చేయాలి అనేది చెప్తున్నారు. సో అలాగే గవర్నమెంట్ టార్గెట్ని ఎలా అచీవ్ చేయగలదు? టార్గెట్ అచీవ్ చేయాలి అంటే ముఖ్యంగా ఏంటి, మనము ఇంటర్నేషనల్ మార్కెట్ని తీసుకోవాలనుకున్నాం. సో హౌ టు అచీవ్ దిస్ టార్గెట్? అందుకు ఏంటంటే డొమెస్టిక్ డిమాండ్ని ఫుల్ఫిల్ చేయాలి. మనము ఫారిన్ అంటే ఎక్స్పోర్ట్ ఓరియంటెడ్గా అవ్వాలి అనుకున్నప్పుడు డొమెస్టిక్ డిమాండ్ని మనం ఫస్ట్ ఫుల్ఫిల్ చేయాలి అనేది. తర్వాత ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ గవర్నమెంట్ ద్వారా ఈ యొక్క గ్రీన్ హైడ్రోజన్ కన్జ్యూమ్ చేయాలి, గ్రీన్ హైడ్రోజన్ వరకు మారాలి అనే దానికోసం మనము ఒక ప్రోగ్రామ్ లాంటిది కూడా లాంచ్ చేసిన మిషన్. దాని పేరంటే సైట్. ఏం సార్ ఇదేదో సైట్ అంటున్నారంటే, సో దిస్ ఇస్ కాల్డ్ అ స్ట్రాటజిక్ ఇంటర్వెన్షన్. సో దీని ఫుల్ ఫామ్ స్ట్రాటజిక్ ఇంటర్వెన్షన్స్ ఫార్ గ్రీన్ హైడ్రోజన్ ట్రాన్సిషన్స్ అంటే గ్రీన్ హైడ్రోజన్ వైపు మూవ్ ఆన్ అవ్వడానికి, అలాంటి ఒక కొత్త టెక్నాలజీస్ వైపు మనం అప్గ్రేడ్ అవ్వడానికి తీసుకుంటున్న మిషనే ఇది. సో ఏంటంటే డైరెక్ట్గా గ్రీన్ హైడ్రోజన్ కన్సంప్షన్స్ కోసం ఇండస్ట్రియల్లో అన్నిట్లో కూడా మనం సపోర్ట్ చేయడం. సో సప్లయర్ చైన్స్లో అన్నిట్లో కూడా వారికి పెట్టుబడుల్లో కొన్ని సవరణలు చేయడం, ఈజీ చేయడం, ఇలాంటివన్నీ కూడా చేయడం. అలాగే ఎలక్ట్రోలైజర్స్ అని మనం మ్యానుఫ్యాక్చర్ చేయడానికి సపోర్ట్ అందించడం, ఇలాంటి ఎన్నో బెనిఫిట్స్ అందించడం వల్ల మనం ఈజీగా మనం ఇన్వెస్టర్ని ప్రమోట్ చేయడం, అవన్నీ ప్రమోట్ చేయడానికి, దీన్ని అచీవ్ చేయడం కోసం మనం ఎన్నుకున్న పద్ధతే ఇది. అది మాత్రమే కాదు, ఫర్ ఎగ్జాంపుల్ తీసుకున్నారు అంటే ఈ ఎలక్ట్రోలైజర్స్ మనకు కావాలన్న, ఎలక్ట్రోలైజర్స్ అనేది కావాలి. ఎలక్ట్రోలైజర్స్ విషయంలో చైనా అనేది టాప్ పొజిషన్ ఉంది. చైనా వచ్చేసి 38% కెపాసిటీ కంటే కూడా ఎక్కువ అనేది కెపాసిటీ కలిగి ఉంది, ఓకేనా. సో మనతో పోటీగా గ్రీన్ హైడ్రోజన్ ఫీల్డ్లో చైనా కూడా ముందడుగు వేస్తూనే ఉంది. కాబట్టి మనం వాటిని కూడా బీట్ చేయడానికి చేయాలి. అందులో మనం ఏం చేయాలి ఇప్పుడు? బైలేటరల్ రిలేషన్షిప్. సో మిగతా దేశాలతో సంధి కుదుర్చుకోవాలి. సో ఈ ఆర్టికల్ గ్రీన్ హైడ్రోజన్ గురించి కాదు. ఆర్టికల్ దేని గురించి అంటే గ్రీన్ హైడ్రోజన్ అంటే వాటర్ నుంచి మనం ఎనర్జీ జనరేట్ చేస్తున్నాం అంటే గ్రీన్ హైడ్రోజన్. కాకపోతే అది ఎలా మనం పెంపొందించాలి, హౌ టు బికమ్ గ్రీన్ హైడ్రోజన్ సూపర్ పవర్. ఇది మెయిన్స్ రిలేటెడ్ ఆర్టికల్ ఎనర్జీ సెక్టర్ వాటికి సంబంధించింది. డైరెక్ట్గా మనకి గవర్నెన్స్కి సంబంధించింది, అలాగే క్లీన్ ఎనర్జీ వైపు మూవ్ అవడానికి ఎన్విరాన్మెంట్ సంబంధించింది ఆర్టికల్ ఇది. కాకపోతే మనం ఎలా సూపర్ పవర్ అవ్వగలం అనేది మెయిన్స్ ఓరియంటెడ్గా అనేది మనం చూస్తున్నాం, ఓకేనా. సో అలాగే ఇక్కడ నుంచి ట్రేడ్ యూజింగ్ లోకల్ కరెన్సీ. ఈ గ్రీన్ హైడ్రోజన్ మనం ప్రపంచ దేశాలతో చేసేటప్పుడు ట్రేడ్ ఇన్ లోకల్ కరెన్సీ, మన కరెన్సీతో మనం ట్రేడ్ చేసేటప్పుడు చాలా వరకు మన కరెన్సీ వాల్యూ అనేది పెరుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ట్రేడ్కి అనేది యూరో కానీ డాలర్స్ కానీ ఇలా బయట దేశాల కరెన్సీస్ ఉపయోగిస్తారు. కానీ మన దేశం యొక్క కరెన్సీస్ మనం ఉపయోగించినప్పుడు గ్లోబల్ గ్రీన్ హైడ్రోజన్ ఎకనామీలో మన యొక్క స్టాండ్స్ కూడా పెరుగుతుంది, మన యొక్క స్థాయి కూడా పెరుగుతుంది. ఇది ప్రపంచ స్థాయిలో చూస్తున్నప్పుడు ప్రస్తుతం ఉన్నది అద్భుతమైన అవకాశం మనం. ఎందుకంటే G20 సమ్మిట్ జరుగుతుంది. గ్లోబల్ నెట్వర్క్లో మన ఇండియా యొక్క పరిస్థితి అనేది చాలా అద్భుతమైన పరిస్థితిలో ఉంది. ఇండియా అనేది జాగ్రఫికల్ గాను, పొలిటికల్ గాను అన్నిటి పరంగా తీసుకున్నాం ప్రపంచ స్థాయిలో మన యొక్క సిచ్యువేషన్స్ అనేది వెరీ వెరీ గుడ్ వైబ్స్ అనేది చూపిస్తుంది. కాబట్టి ఇది సరైన అవకాశం, మనం సరైన అవకాశం అనేది చూసుకున్నాం. అలాగే ఇది ఎందుకు చాలా ఇంపార్టెంట్ ఈ మిషన్ కోసం 2023 ఓకేనా, 2023-2024 ఓకేనా, 2023-2024 ఇప్పుడు ఈ రీసెంట్గా వచ్చిన యూనియన్ బడ్జెట్ ఏదైతే ఉంటుందో ఈ యూనియన్ బడ్జెట్లో వచ్చేసి ఆల్రెడీ గవర్నమెంట్ అనేది 19,700 కోట్లు అనేది కేటాయించిందన్న. దేనికి? గ్రీన్ హైడ్రోజన్ మిషన్ కోసం. చాలా వరకు ఇండస్ట్రీస్లో ఉంటున్న సో వాటి యొక్క డిమాండ్ అనేది తగ్గించే విధంగా, మనం ప్రమోట్ చేసే విధంగా చాలా ఇంపార్టెంట్ ప్రిలిమ్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఈ స్కీమ్ గుర్తుపెట్టుకోండి. ప్రిలిమ్స్లో ఈ స్కీము, మెయిన్స్లో మొత్తం పాయింట్స్ మీకు ఇంపార్టెంట్. సో ఇది ఓవరాల్గా మన ఇండియా అనేది గ్రీన్ హైడ్రోజన్ వైపు మారడానికనే తీసుకుంటున్న స్టెప్స్. సో ఓకే, నెక్స్ట్ ఇంపార్టెంట్ ఆర్టికల్లోకి వెళ్దాం. సో అంతకంటే ముందు ఆర్టికల్ సాల్ట్ ఫ్లాట్స్, ఓకేనా. రీసెంట్గా
సాల్ట్ ఫ్లాట్స్ సంబంధించిన స్టడీ అనేది వచ్చింది. సో దాని గురించి మనం చూస్తున్నాము. సో అక్కడ ఏంటంటే సాల్ట్ ఫ్లాట్స్ గురించి స్టడీ చేసి అక్కడి నుంచి ఉన్న ఇంపార్టెన్స్ అనేది స్టడీ చేసాం. వై ఆర్ సాల్ట్ ఫ్లాట్స్ అరౌండ్ ద వరల్డ్ కవర్ ఇన్ సిమిలర్ ప్యాటర్న్ ఆఫ్ రిడ్జెస్. సో ఎందుకు ఈ సాల్ట్ ఫ్లాట్స్ అనేది సిమిలర్ ప్యాటర్న్గా ఇలాంటి ఒక రిడ్జెస్ రూపంలో ఎందుకు ఒకే విధంగా అనేది ఫామ్ అయింది అనే దాని గురించి సైన్స్ అండ్ టెక్ నుంచి స్టడీ చేశారు. ఇది మీకు జాగ్రఫీ చూడండి, సాల్ట్ ఫ్లాట్స్ అంటే ఏంటి అనేది మీకు జిఎస్ పేపర్ 1లో జాగ్రఫీలో ఇంపార్టెంట్ అన్న. ఈ ఆర్టికల్ అనేది జాగ్రఫీ పరంగా చాలా చాలా ఇంపార్టెంట్ అయిన ఆర్టికల్. అలాగే ఏంటంటే మీకు సైన్స్ అండ్ టెక్లో కూడా ఏంటంటే కొన్ని అంటే సాల్ట్ ఫ్లాట్స్ గురించి వాటికి యూనిక్ స్టడీస్ గురించి వస్తుంది. బట్ ఇది అంత సైన్స్ అండ్ టెక్నాలజీ పరంగా మనం చదవాలి, జియాలజీ కంటెంట్ మారిపోతుంది కాబట్టి అంత అవసరం లేదు మనకి. జిఎస్ పేపర్ 1 జాగ్రఫీలో మీరు గుర్తుపెట్టుకుంటే చాలు, ఓకేనా. సో ఇది ఏంటంటే సాల్ట్ అనేది, సో సాల్ట్ ఫ్లాట్స్ అంటే సాల్ట్ అనేది చూడండి, సాల్ట్ అనేది ఎలా ఉంటుందంటే లార్జ్ ఏరియాని కవర్ అయి ఉంటుంది, లార్జ్ ఏరియాని కవర్ అవుతూ. ఇది మీకు గుర్తు రావాలి అంటే ధోలవీరా వెళ్ళడానికి ముందు మనం రాన్ ఆఫ్ కచ్, ఇండియాలో సాల్ట్ ఫ్లాట్స్ అంటే మీకు ఇంకోటి గుర్తు వస్తుంది చూడండి, సాడీ కఫాల్ సా ప్యార్ కియా రే, ఒక పాట గుర్తు రావాలి మీకు, షాహిద్ కపూర్ కదా. సో సాడీ కా ఫాల్సా సాంగ్ కొట్టగానే మీకు వస్తుంది మొత్తం తెల్లటి సాల్ట్ పైన వస్తుంది. మగధీరా సినిమాలో కూడా చూపిస్తారు అనుకుంటా, యా. సో ఇలాంటి సినిమాలో చూపిస్తారు చూసారా, సాల్ట్ ఫ్లాట్స్ అవి. అంటే ఏంటి మన ఇండియాలో ముఖ్యమైన ప్లేస్ అంటే రాన్ ఆఫ్ కచ్ అనేది ఆ ముఖ్యమైన ప్రాంతం. సో దానికి సంబంధించింది ఈ ఆర్టికల్. సాల్ట్ ఫ్లాట్స్ అనేది ముఖ్యంగా ఏంటంటే సో మొత్తం లార్జ్ ఏరియా, సాల్ట్ అనేది లార్జ్ ఏరియాలో డిస్ట్రిబ్యూట్ అయి ఉంటుంది, దాన్నే మనం సాల్ట్ ఫ్లాట్స్ అని అంటాము. ఇవి ఎలా ఫామ్ అవుతాయి, సాల్ట్ ఫ్లాట్స్ అనేది ఎలా ఫామ్ అవుతుంటే ఫార్మ్డ్ ఫ్రమ్ నేచురల్ వాటర్ బాడీస్. చూడండి ఎక్కడైనా కానీ నేచురల్గా ఫామ్ అవుతుంది, నేచురల్గా ఉంటున్న వాటర్ బాడీస్ ఏదైతే ఉంటుందో సో దాంట్లో వాటర్ బాడీస్లో ఏమవుతుందంటే రీఛార్జింగ్ రేట్, అంటే వాటిలో వాటర్ సప్లై తక్కువ ఉంటుంది, ఓకేనా. వాటర్ అనేది సో చూడండి, సో ఇక్కడ ఎలా ఉంటే ఎవాపరేషన్ ఓకేనా, ఎవాపరేషన్ ఈజ్ హై, ఎవాపరేషన్ ఎక్కువగా ఉంటున్నప్పుడు సాల్ట్స్ని అది డిపాజిట్ చేసి చూడండి కొన్ని సాల్ట్స్ అంతా ఉంటాయి, వాటిని పైనే వదిలేసి వాటర్ అనేది ఎవాపరేట్ అయిపోతుంది. సో అలాంటప్పుడు ఏంటంటే సో ఇక్కడ ఏంటంటే చూడండి ఎవాపరేషన్ ఈజ్ హై, దెన్ వాటర్ ఇన్లెట్ అంటే వాటర్ దాంట్లో వచ్చేదానికన్నా కానీ ఎవాపరేట్ అయ్యేది ఎక్కువగా ఉంది. ఇంకా చెప్పాలంటే లూని నది పక్కన ప్రాంతాల్లో కూడా ఇవన్నీ కూడా ఎక్కువగా అనేది మనం అబ్జర్వ్ చేయొచ్చు. ఇసుకే తెల్ల రంగులో అనేది ఉంటుంది, కొన్ని బీచెస్లో కూడా తెల్ల రంగులో ఇసుకలు ఉంటాయి, ఎందుకంటే ఎవాపరేట్ అయిపోతున్నప్పుడు అక్కడ ఉన్న సాల్ట్ పైన డిపాజిట్ అయిపోతున్నప్పుడు వైట్ కలర్ అనేది ఎక్కువగా చూపిస్తుంది. అలాగే సాల్ట్ ఫ్లాట్స్ విషయానికి వచ్చారంటే ఇవి ఆల్బిడో ఎక్కువ, కొన్ని టెక్నికల్ టర్మ్స్ తెలియాలి. ఆల్బిడో అనేది హైగా ఉంటుంది. ఆల్బిడో అంటే ఏంటంటే చూడండి రిఫ్లెక్టింగ్ ద సన్లైట్, సో సన్లైట్ని రిఫ్లెక్ట్ చేస్తుంది చూసారా, రిఫ్లెక్టింగ్ ద సన్లైట్ ఈజ్ హయ్యర్. సో అంటే సన్లైట్ని రిఫ్లెక్ట్ చేసేది అనేది చాలా 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 ఎక్కువగా అనేది రిఫ్లెక్ట్ చేస్తుంది. సో అందుకని ఏంటంటే ఎప్పుడు కూడా బ్రైట్గా అనేది ఉంటుంది. సో చాలా వరకు చూసామంటే ఇవన్నీ కూడా బ్రైట్గా. ఆ మూవీ సాంగ్ మీరు ఇప్పుడు పోయి చూడండి, తప్పకుండా చూడాలి, సాడీ కా ఫాల్స్ ఆ మూవీ గూగుల్లో కొట్టండి, దొరుకుతుంది, ఖచ్చితంగా చూడండి. అంటే ఏంటంటే ఇక్కడ ఉన్నాయంటే సో ఈ సాయిల్ అంతా కూడా చూసారు అంటే ఎక్కువగా అంటే హైలీ సెలైన్ అంతే కదా, ఉప్పు ఉన్నప్పుడు ఉప్పుగా ఉండకుండా ఎలా ఉంటుంది అంతే కదా, ఉప్పుగానే ఉంటుంది. అలాగే ఏంటంటే ఆ ప్రాంతంలో లభిస్తున్న గ్రౌండ్ వాటర్ ఏదైతే ఉంటుందో, గ్రౌండ్ వాటర్ అనేది సముద్రపు నీళ్ళలాగా ఉప్పగానే ఉంది. గ్రౌండ్ వాటర్ కూడా ఏంటంటే సాల్టీగా అనేది ఉంటుంది. అలాగే హ్యూమన్ కన్సంప్షన్స్కి సరిపోదు, అంటే ఈ ప్రాంతంలో ఎవరైనా ఉన్నా కానీ అక్కడ ఏంటంటే హ్యూమన్ కన్సంప్షన్ వుడ్ బి డిఫికల్ట్, అంటే హ్యూమన్ కన్సంప్షన్ అనేది డిఫికల్ట్, అంటే మనిషి కన్స్యూమ్ చేసేంత విధంగా, ఎందుకంటే మనకి సముద్రం వాటర్ మనం కన్స్యూమ్ చేయగలమన్నా లేదు. సో ఇట్ ఈస్ డిఫికల్ట్ అనేది మనకు అర్థమవుతుంది. సో గ్రౌండ్ వాటర్ అనేది అలాగే ఏంటంటే వరల్డ్లో ఉంటున్న ఫేమస్ సాల్ట్ ఫ్లాట్స్. సో సాల్ట్ ఫ్లాట్స్లో వరల్డ్లో ఫేమస్, మన ఇండియాలో అయితే రాన్ ఆఫ్ కచ్ అన్నాను, సాడీ కా ఫాల్స్ మూవీ అన్నాను, కాకపోతే వరల్డ్స్ లార్జెస్ట్ సాల్ట్ ఫ్లాట్, ఓకేనా, వరల్డ్స్ లార్జెస్ట్ సాల్ట్ ఫ్లాట్ ఏది అనేది మనం చూద్దాం. చూడండి ప్రపంచంలోనే అతి పెద్ద లార్జెస్ట్ సాల్ట్ ఫ్లాట్ ఎక్కడుందంటే బొలీవియాలో ఉంది నాన్న. ఎక్కడుంది, బొలీవియాలో ఉంది, దట్ ఈస్ సాలార్ డే ఉయినీ. సో సాలార్ అంటే మన వాళ్ళకి సినిమా హీరో మూవీ నేమ్ గుర్తొస్తుంది అనుకుంటాను, సాలార్, అవునా కదా, బట్ దిస్ ఇస్ డిఫరెంట్, సాలార్ డే ఉయినీ. తర్వాత ఇండియాలో రాన్ ఆఫ్ కచ్ అనేది చెప్పాను, రాన్ ఆఫ్ కచ్ కాకుండా ప్రపంచంలో ఎక్కడెక్కడ లొకేట్ అయిందో చెప్తా చూడండి. ఇంకా చిలీ, ఓకేనా, చిలీ దేశం పక్కన అటకామా డెసర్ట్ అనేది చిలీ దేశ అటకామా డెసర్ట్ పక్కన ఉంటుంది. సో అక్కడ కూడా ఏంటంటే సాల్ట్ ఫ్లాట్స్ అనేది ఎక్కువగా అనేది మనం చూడొచ్చు. ఇంకా
ఈరాన్లో కూడా ఉందనన్న. ఈరాన్లో కూడా ఏంటంటే సో సాల్ట్ డెసర్ట్ అనేది ఒకటి ఉంటుంది ఈరాన్లో. సో ఈరాన్లో ఉంటున్నా, అందుకే ఇది జియోగ్రఫీలో చాలా ఇంపార్టెంట్ అన్నాను. ఈరాన్లో సిర్జాన్ అనే సాల్ట్ డెసర్ట్ దగ్గర ఉంటుంది. తర్వాత ఏంటంటే టునీషియా, ఓకేనా, టునీషియాలో కూడా ఏంటంటే వరల్డ్స్ టునీషియా వేరే ప్లేస్ కదా. టునీషియాలో సాల్ట్ లేక్స్ ఎక్కువ ఉంటాయి నాన్న. సాల్ట్ లేక్స్ ఎక్కువ ఉంటాయి. ఆ సాల్ట్ లేక్స్ పక్కన ఏంటంటే ఇలాంటివి అనేది లొకేట్ అయి ఉంటుంది. ఇవి మాత్రమే కాకుండా యూఎస్ఏలో కూడా బోన్ వెలీ అంటారు, ఓకేనా. బోన్ వెలీ హర్రర్ మూవీలో కొన్ని మూవీస్లో చూపిస్తారు, సాల్ట్ ఫ్లాట్స్ అంటారు, ఓకేనా. సో ఇవన్నీ కూడా ఏంటంటే ప్రపంచంలో ఎక్కడంతా కూడా సాల్ట్ ఫ్లాట్స్ లొకేట్ అయ్యింది అనేది. కాకపోతే రీసెంట్గా స్టడీ చేసిన తర్వాత ఈ సాల్ట్ ఫ్లాట్స్ అనేది ఏంటంటే ప్రతి ఒక్క ప్రాంతంలో ఏంటంటే ప్రతి ఒక్క చోట అనేది సాల్ట్ ఫ్లో అప్ అండ్ డౌన్, సాల్ట్ అనేది ఏంటంటే అప్ అండ్ డౌన్ ఫ్లో అవుతున్నట్టు స్టడీ అనేది కండక్ట్ చేశారు. అలాగే ఏంటంటే సో ఇక్కడ సాల్ట్ అనేది స్టడీ ఏం చేశారంటే ఇక్కడ సాల్ట్ అనేది యొక్క పైన ఫ్లోర్ నుంచి, అంటే ఫర్ ఎగ్జాంపుల్ అంటే సాయిల్ యొక్క అప్పర్ లేయర్ నుంచి లో లేయర్ నుంచి అప్పర్ లేయర్కి ఇలా మూవ్ అవుతూ ఉంటున్నాను. అంటే చూడండి, సో సాల్ట్ ఫ్లో అప్ అండ్ డౌన్ సాల్ట్ అనేది ఫ్లో అవుతుంది. ఎందుకంటే కొన్నిసార్లు ఏంటంటే కరిగిపోతున్నప్పుడు ఏంటంటే ఇట్ విల్ గో బినీత్ ద సాయిల్, కొన్నిసార్లు మళ్ళీ ఎవాపరేట్ అయినప్పుడు టు ద సర్ఫేస్ ఆఫ్ ద సాయిల్ అనేది వస్తుంది. సో అందుకనే గ్రౌండ్ వాటర్ కూడా సలైన్ అవ్వడానికి కారణం వచ్చేసి ఇది. సో కాకపోతే వీటి యొక్క డిస్ట్రిబ్యూషన్ అనేది సమాంతరంగా ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఏంటంటే ఎప్పుడైనా తీసుకున్నారు అంటే సాల్ట్ యొక్క డిస్ట్రిబ్యూషన్ టాప్ సాయిల్లో హైగా ఉంటుంది, ఓకేనా. ఈ సాల్ట్ ప్లాంట్స్ టాప్ సాయిల్లో హైగా ఉంటుంది. అలాగే లోవర్ డీప్ వెళ్ళే కొద్ది ఏంటంటే ఇట్ విల్ బి రెడ్యూసింగ్, లోవర్ డీప్ ఇట్ విల్ బి రెడ్యూస్డ్, ఇది నాన్న. కాకపోతే ఇవి హ్యూమన్ యొక్క లైఫ్ స్టైల్ మీద చాలా వరకు ఇంపాక్ట్ అనేది కలిగిస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఏంటంటే సో ఇక్కడ ఎయిర్ మాస్ అనేది ఇక్కడ ఓషన్ నుంచి రీచ్ అవుతుందంటే హ్యూమన్ యొక్క ఇంపాక్ట్, ఎక్కడన్నా విండ్స్ అనేది ఏంటంటే సాల్ట్ ఫ్లాట్స్ ఏంటంటే ఈ యొక్క సాల్ట్ అనేది క్యారీ చేస్తుందన్న. సో ఏంటంటే హ్యూమన్ ఇన్ఫ్లుయెన్స్లో తీసుకున్నామంటే ఎప్పుడైనా కానీ సముద్రం పక్కన నిలబడినా అంటే ఉప్పగాలి అంటారు, ఓకేనా. అంటే సాల్టీ ఎయిర్ విండ్స్ అంటారు. సో అందువల్ల ఇట్స్ నాట్ సేఫ్ అంటారు. సో అంటే అదేవిధంగా హ్యూమన్కి వచ్చేసి ఇక్కడ నుంచి విండ్స్లో వచ్చేసి సాల్ట్ కంటెంట్ ఉంటుంది. అలాగే సీ సాల్ట్ అనేది అట్మాస్ఫియర్లో జాయిన్ అవుతుంది. అలాగే ఏంటంటే సైక్లోన్ టైంలో స్వర్ల్ అవుతున్నప్పుడు ఏంటంటే ఇక్కడ నుంచి ఏంటంటే అడిషనల్ సాల్ట్ అనేది ప్రజల యొక్క హ్యాబిటేషన్స్లోకి వచ్చేది ఎఫెక్ట్ చేస్తుంది. అలాగే ఇక్కడ సన్లైట్ రిఫ్లెక్షన్, ఓకేనా. సన్లైట్ రిఫ్లెక్షన్ ఎక్కువగా ఉండడం వల్ల, ఓకేనా, మన ఐ సైట్కి అనేది కూడా బిగ్ ప్రాబ్లమ్గా అనేది ఉంటుంది అంటున్నారు. అలాగే ఇక్కడ సాల్ట్ సస్పెన్షన్ ఇన్ ద అట్మాస్ఫియర్, సాల్ట్ సస్పెన్షన్స్ అంటే సాల్ట్ పార్టికల్స్ అనేది మనకి అట్మాస్ఫియర్లో కూడా ఉంటుందని చెప్తున్నారు, ఓకేనా. సో దట్ ఈస్ ఇట్. సో ఇది నన్న ఈ ఆర్టికల్ యొక్క బ్రీఫింగ్. సో మరింత ఇలాంటి ఆర్టికల్స్ అనేది మనము రెగ్యులర్గా అనేది కంటిన్యూ చేస్తాం. సో అంతకంటే ముందు సో ఈరోజు టీఎస్పీఎస్సీ గ్రూప్ 2 ప్రిపేర్ అయ్యే వాళ్ళకి అనేది అద్భుతమైన అవకాశం అనేది మనము అందిస్తున్నామండి. గ్రూప్ 2 మరియు గ్రూప్ 1 కైనా కోర్సెస్ అనేది ఇక్కడ అందిస్తున్నాం. ఇఫ్ యూ ఆర్ ఇంట్రెస్టెడ్ యూ కెన్ గెట్ ద కోర్సెస్ అండ్ కీప్ ఆన్ ప్రిపేరింగ్. సో అలాగే ఈరోజు ఒక క్వశ్చన్ చూసేద్దాం నాన్న. ఋషికొల్యాలో వచ్చేసి ఆలివ్ రెడ్లీ టర్టిల్స్ గురించి ఇంకో న్యూస్ ఉంది. సో ఋషికొల్యా బీచ్ అనేది ఎక్కడుందంటే ఒడిశా నాన్న. సో అది గుర్తుపెట్టుకోండి, ఒడిశా అనేది ఇది ప్రిలిమ్స్ లెవెల్లో చాలా ఇంపార్టెంట్. ఇక్కడ ఏంటంటే ఆలివ్ రెడ్లీ టర్టిల్స్ అనేది ఎక్కువగా లభిస్తుంది. రీసెంట్గా అనేది ఎక్కువగా స్పాట్ చేస్తున్నారని చెప్పారు. ఈ ఋషికొల్యా శాండ్స్ అంటే ఇక్కడ ఋషికొల్యా అనే రివర్ కూడా ఫ్లో అవుతుందన్న. ఈ రివర్ సముద్రం దగ్గర జాయిన్ అయ్యే ప్రాంతంలోనే ఎక్కువగా అనేది మనం ఏంటంటే ఈ గ్రూపింగ్స్ అనేది చూడొచ్చు. ఇంకా పర్టికులర్గా తీసుకున్నాము అంటే వీటి యొక్క జనాభా అనేది ఎగ్ లేయింగ్ చీఫ్స్, ఓకేనా. సో ఏంటంటే ఇవి ఏమంటామంటే అరీబడాస్. మీకు ప్రిలిమ్స్లో చాలా ఇంపార్టెంట్ అయిన ఒకటి గుర్తుపెట్టుకోవాల్సింది అరీబడాస్ అంటారు. అరీబడాస్ ఏంటంటే మాస్ నెస్టింగ్ ఈవెంట్స్ అంటే గుంపులుగా వచ్చేసి అవి గుడ్లు పెట్టి వెళ్ళిపోతుంటాయి కదా, అలా దాన్ని మనం మాస్ నెస్టింగ్ ఈవెంట్స్ అంటాం. ఈ యొక్క పదం ఒకటి ఇంపార్టెంట్ మీకు ప్రిలిమ్స్ లెవెల్లో. అలాగే ఈ బీచ్ అంతా కూడా ఏంటంటే ఓవరాల్గా టర్టిల్స్ అనేది ఎక్కువగా చూడొచ్చు. వరల్డ్స్ లార్జెస్ట్ అని కూడా చెప్తారు, ఓకేనా. సో అలాగే ఏంటంటే గహిర్మాత, ఇంకోటి ఏంటంటే గహిర్మాత, ఓకేనా. గహిర్మాత బీచ్, ఓకేనా. గహిర్మాత బీచ్లో కూడా ఏంటంటే సో ఎక్కువగా అనేది ఈ యొక్క ఆలివ్ రెడ్లీ టర్టిల్స్ అనేది వస్తుంటాయి. సో అలాగే ఏంటంటే గహిర్మాత అనేది వరల్డ్స్ లార్జెస్ట్ నెస్టింగ్ గ్రౌండ్ అంటారు. వరల్డ్స్ లార్జెస్ట్ ప్రపంచంలోనే అత్యధికమైన ఈ యొక్క ఆలివ్ రెడ్లీ టర్టిల్స్ అక్కడికి వస్తున్నాయి అంటారు. సో దీన్నే మనం ఏమంటే రూకరీ అని కూడా రూకరీ అంటే ప్రపంచంలో అత్యధికమైన నెస్టింగ్ గ్రౌండ్ కాబట్టి రూకరీ అని కూడా అంటారు వీటిని, ఓకేనా. దిస్ ఇస్ ఇట్ గైస్. ఇది సింపుల్గా ఈ యొక్క ఆర్టికల్ నుంచి అవుట్కమ్. సో అలాగే ఈ రోజు యొక్క క్వశ్చన్ చూద్దాము. సో ఇంకా ఐఏఎఫ్ చాపర్స్ అనేది కొచ్చిలో హెల్ప్ చేశాయి. ఈ ఆర్టికల్ మీరు ఒకసారి చదవండి, వెరీ ఇంపార్టెంట్. సో వీ కెన్ లుక్ ఇన్ టు ఇట్. సో నెక్స్ట్ ఇక్కడ చూద్దాం. సో చూడండి, మన కరెంట్ అఫైర్స్ కోర్స్ అనేది అందిస్తూ ఉన్నామండి. సో డీటెయిల్గా ఎలాగైతే మీరు ఎంసీక్యూస్ ద్వారా నేర్చుకుంటున్నారో అదేవిధంగా అద్భుతమైన కోర్స్ అనేది నేను మీకు పర్సనల్గా అనేది రోజు మార్నింగ్ అనేది డీటెయిల్గా నేను అందిస్తూ ఉన్నాను. తర్వాత చూడండి, ఈరోజు ఒక క్వశ్చన్ మ్యాప్స్ నుంచి అద్భుతమైన క్వశ్చన్ అన్న. లెట్స్ లుక్ ఇన్ టు ఇట్. కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్: అర్జెంటీనా, మెక్సికో, సౌత్ ఆఫ్రికా, ఇరాన్, మలేషియా. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్
మెంబర్స్ ఆఫ్ G20 గ్రూప్స్. మ్యాప్స్ కాదు, G20 గ్రూప్స్. సో చూడండి, G20 గ్రూప్స్ గురించి రోజు న్యూస్లో వస్తుంది, రోజు మీరు చూస్తున్నారు, కానీ మీకు ట్విస్టెడ్ ఎలిమెంట్ అదే. చాలా జాగ్రత్తగా దీనికి ఆన్సర్ చేయండి, చూద్దాం ఎంతమంది కరెక్ట్గా ఆన్సర్ చేస్తారు. చూడండి, కైండ్లీ గైస్ బీ పార్టిసిపేటివ్. నేను మ్యాక్సిమం కంటెంట్ కవర్ చేయాలి కాబట్టి కొద్దిగా స్పీడ్ అప్పుడప్పుడు పెంచొచ్చు. డోంట్ వరీ, ఎందుకంటే మనం ఎక్కువ కంటెంట్ చెప్పాలి అంటున్నప్పుడు టైం సరిపోదు, బట్ మనకి లిమిటెడ్ టైమే ఉంది. బట్ క్లాసెస్లో మనం ఏంటంటే ప్రతి ఒక్కటి డీటెయిల్గా, స్లోగా, క్లీన్గా అనేది నేర్చుకుంటాం నాన్న. సో ఇలా మనం అద్భుతమైన కోర్సెస్ అంతా కూడా రెగ్యులర్గా నేర్చుకోవాలనుకుంటే తప్పక మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఐ విల్ గివ్ యూ ద క్విక్ రివ్యూ. ఈరోజు యొక్క ఆర్టికల్స్ యొక్క క్విక్ రివ్యూ అనేది చూసేద్దామా? ఎస్ గైస్, సో ఇక్కడ చూద్దాము. సో ఇక్కడ చూడండి, ఫస్ట్ ఏంటి, యాంటీ డిఫెక్షన్ లా గురించి న్యూస్లో ఉంది. యాంటీ డిఫెక్షన్ అనేది పొలిటికల్ ఈవిల్ అనేది కిన్హోటో హోలాండ్ కేసులో సుప్రీంకోర్టే చెప్పింది. అలాగే ఇలాంటి వాటిని ఓవర్కమ్ చేయడం కోసం 1960s నుంచి స్టెప్స్ తీసుకున్నప్పుడు 1985లో 16th షెడ్యూల్లో యాంటీ డిఫెక్షన్ లా అనేది తేవడం జరిగింది. ముఖ్యంగా ఇందులో స్ప్లిట్, మెర్జర్, యాంటీ డిఫెక్షన్ లా, మహారాష్ట్ర ఇష్యూ, 3 విషయాలు మీకు తెలిసి ఉండాలి. 52nd అమెండ్మెంట్ యాక్ట్లో తెచ్చింది యాంటీ డిఫెక్షన్ లా 1985లో. తర్వాత దాంట్లో సవరణలు చేశారు 91వ అమెండ్మెంట్ యాక్ట్, 91st అమెండ్మెంట్ యాక్ట్ 2003. ఇందులో స్ప్లిట్ అనేది రిమూవ్ చేశారు. అంతకుముందు 91st అమెండ్మెంట్ యాక్ట్ దాకా స్ప్లిట్ అనేది ఉండేది, ఇప్పుడు లేదు. 1/3 పార్టీ అనేది అక్కడి నుంచి వెళ్ళిపోయి సపరేట్ పార్టీ ఫామ్ చేయగానే దాన్ని స్ప్లిట్ అంటారు, అది లేదు ఇప్పుడు. ఓన్లీ మెర్జర్ మాత్రమే ఉంది. మెర్జర్లో ఏంటంటే 1/3 మెంబర్స్ ఇంకో పార్టీని జాయిన్ అవ్వచ్చు. ఎప్పుడైతే 2/3 మెంబర్స్ ఫేవర్ చేశారో అప్పుడే ఆ మెర్జర్ అనేది యాక్సెప్ట్ అవుతుంది. ఫైనల్ డెసిషన్ అనేది చైర్మన్, స్పీకర్ దగ్గరే వర్తిస్తుంది. ఆ డిఫెక్షన్ని కేసుని అమలుపరచడం, అంటే డిఫెక్షన్ని అమలుపరచడంలో, కాకపోతే అది జ్యుడిషియల్ రివ్యూకి అనేది గురి అవుతుంది. సో అలాగే డిఫెక్షన్ ఎందుకు అనేది మనం చూసుకున్నాం. ఒక పర్సన్ వాలంటీర్గా మెంబర్షిప్ వదిలేశాడు అంటే, ఇండిపెండెంట్ మెంబర్ పార్టీ జాయిన్ అయ్యారంటే, నామినేటెడ్ మెంబర్ 6 months ఆఫ్టర్ పార్టీ జాయిన్ అయ్యారంటే, అలాగే పొలిటికల్ విప్ అంటే పార్టీకి వ్యతిరేకంగా వాళ్ళు యాక్ట్ అయ్యారంటే, అలాంటప్పుడు డిఫెక్షన్ అనేది అవుతుంది. ఇండియన్ సినిమాలో ఆయారాం గాయారాం అనేది పాపులర్ స్టేట్మెంట్. ఎందుకంటే ఒకే మల్టిపుల్ పార్టీస్ ఒకే రోజులో మారుతున్నప్పుడు ఏంటంటే పొలిటికల్ స్టెబిలిటీ దెబ్బతింటుంది. పార్టీ సిస్టమ్ కాబట్టి మన డెమోక్రసీకి అంతరాయం కలిగిస్తుంది, కాబట్టి ఇది చాలా చాలా ఇంపార్టెంట్. అలాగే మహారాష్ట్ర ఇష్యూస్ చెప్పాను, పొలిటికల్లో సినారియో మీకు తెలుసుకుంటే చాలు, ఎగ్జామ్లో ఇంపార్టెంట్ కాదు. సో అందువల్ల అక్కడ చెప్పడం జరిగింది. తర్వాత ఇండియా జర్మనీ రిలేషన్షిప్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఎందుకంటే ఛాన్సలర్ స్కోల్స్ ఎవరు 2 days విజిట్ ఇండియాకి వస్తున్నారు కాబట్టి 1951 నుంచే మన ఇండియా రిలేషన్షిప్ అనేది, జర్మన్ రిలేషన్షిప్ అనేది అద్భుతంగా ఉంది. ఇంతకంటే ముందు చెప్తాను చూడండి, హిట్లర్ని కలవడానికి మన సుభాష్ చంద్రబోస్ వెళ్ళారు. ఇంకా చెప్పాలంటే మోడర్న్ ఇండియా టైంలో వచ్చేసి చట్టోపాధ్యాయ అని ఒకరు ఉంటారు. వారు ఇండియన్ ఫ్రీడమ్స్ కానీ జర్మనీ నుంచి కన్సల్ట్ చేస్తారు. బెర్లిన్ మీట్ ఒకటి జరుగుతుంది. అందులో ఏంటంటే మన మేడం బికాజీగామా పార్టిసిపేట్ చేసి, ఇవన్నీ మోడర్న్ ఇండియా క్లాస్లో నేనే చెప్పుకున్నాను, పర్లేదు. ఇక్కడ చూడండి, 1951లో ఏంటంటే సో వన్ ఆఫ్ ద ఫస్ట్ కంట్రీగా ఆ యొక్క జర్మనీని వరల్డ్ వార్ తర్వాత గుర్తించిన కంట్రీ మనము. అలాగే G4 కంట్రీస్ 2005లో ఫామ్ అయినప్పుడు జర్మనీ, బ్రెజిల్, ఇండియా, జపాన్. అందులో మన 2 దేశాలు కూడా ఏంటంటే UNSC యొక్క పర్మనెంట్ మెంబర్షిప్ అనేది ఆశించాము. డిఫెన్స్ పరంగా తీసుకున్నామంటే హై డిఫెన్స్ కమిటీ మన 2 దేశాల మధ్య ఫామ్ అయింది. డిఫెన్స్ కోఆర్డినేషన్ సంబంధించి అగ్రిమెంట్ 2006లోనే సైన్ చేసాము. ఎకనామీ పరంగా వచ్చేసి లార్జెస్ట్ ట్రేడింగ్ పార్ట్నర్ యూరోప్లో ఉన్న దాంట్లోనే మనకి జర్మనీ అనేది లార్జెస్ట్ ట్రేడింగ్ పార్ట్నర్. టెక్నాలజికల్ కొలాబరేషన్లో సెకండ్ మోస్ట్ ఇంపార్టెంట్. అలాగే మనకి 2000 నుంచి కూడా తీసుకున్నామంటే 8th లార్జెస్ట్ FDI ఇన్వెస్టర్ జర్మనీ. కల్చర్ పరంగా తీసుకుంటే ఇండో జర్మన్ సొసైటీ అనేది రన్ అవుతుంది. మ్యాక్స్ ముల్లర్ అనే అతను జర్మన్ పర్సన్. అతను ఫస్ట్ ఇండో యూరోపియన్గా వచ్చేసి స్కాలర్గా ఉపనిషత్స్, రిగ్వేదస్ అని కూడా ట్రాన్స్లేట్ చేశారు. 2001లో స్ట్రాటజిక్ పార్ట్నర్షిప్ అగ్రిమెంట్ సైన్ చేసాం. ఇండో జర్మన్ పార్లమెంటరీ ఫ్రెండ్స్ గ్రూప్ ఒకటి రన్ అవుతుంది. 2 దేశాల మధ్య పార్లమెంటరీ ఫ్రెండ్షిప్ అని నడుస్తుంది. ఇంటర్ గవర్నమెంటల్ సైన్స్ అండ్ కోఆపరేషన్ జరుగుతుంది. రష్యా యుక్రెయిన్ యుద్ధం తర్వాత ఏంటంటే జర్మనీ కూడా డిఫెన్స్లో స్పెండ్ చేస్తుంది, పార్ట్నర్షిప్స్ చూస్తుంది. చైనా వైపు అలైన్ అయ్యున్నారు ఇంతకుముందు వరకు, కానీ ఇప్పుడు ఏంటంటే లైక్ మైండెడ్ కంట్రీస్తో ఫ్రెండ్షిప్ చేయాలి కాబట్టి అన్ని దేశాలు కూడా ఇండియాతో ఫ్రెండ్షిప్ చేయడానికి అనేది ఇంట్రెస్ట్ చూపిస్తున్నాయి. అలాగే డిపెండెన్సీ, ఇప్పుడు ఏంటి మన ఇండియా పరిస్థితి ఏంటంటే మనము డిఫెన్స్ పరంగా ఒకే దేశం మీద ఆధారపడకుండా మల్టిపుల్ దేశాల మీద డిపెండెన్సీగా ఉండాలనేది మెయిన్ ఉద్దేశం. అలాగే ఫ్రాన్స్, ఇండియా, జర్మనీ ఒక మిలిటరీ డ్రిల్ అనేది 2024లో జరగనుంది. అది ఇండియాలో జరగనుంది. ఇండియా కూడా పార్టిసిపేట్ చేస్తుంది కాబట్టి వెరీ ఇంపార్టెంట్. హైడ్రోజన్ సూపర్ పవర్ గురించి చూసుకున్నాము. వాటర్ని స్ప్లిట్ చేసి ఎలక్ట్రోలిసిస్ పద్ధతిలో మనం ఎనర్జీ జనరేట్ చేసేదాన్ని గ్రీన్ హైడ్రోజన్ ఎనర్జీ అంటాం. కాకపోతే ఏంటంటే ఫాసిల్ ఫ్యూయల్స్ నుంచి డీకార్బనైజేషన్ని మనం రిమూవ్ చేయడానికి కోసం ఏంటంటే ఈ యొక్క పద్ధతిని ఎన్నుకోవాలి. నేషనల్ గ్రీన్ హైడ్రోజన్ మిషన్ అనేది గవర్నమెంట్ లాంచ్ చేసిన 2021లో. సో అందులో భాగంగా మనం ఏంటంటే ఎక్స్పోర్ట్ ఆపర్చునిటీ యూటిలైజ్ చేసుకోవాలి. అలాగే ఎనర్జీ సెక్టార్లో డీకార్బనైజ్ చేయాలి. ఇండిజినియస్ మ్యానుఫ్యాక్చరింగ్ కెపాసిటీ పెంచుకోవాలి అనేది మన ఉద్దేశం. దానికంటూ మనం కమిట్మెంట్స్ కొన్ని పెట్టుకున్నాం. 50% అనేది 2030కి అంతా కూడా ఎలక్ట్రిసిటీ కెపాసిటీ పెంచుకోవాలి. నాన్ ఫాసిల్ ఫ్యూయల్స్ వైపు మూవ్ ఆన్ అవ్వాలి. ఇండస్ట్రియల్ గ్రీన్ హౌస్ హైడ్రోజన్ అనేది మనం ఖచ్చితంగా తగ్గించేయాలి. 2030కి అంతా గ్రీన్ హైడ్రోజన్ అనేది మనం 5 million tons కంటే కూడా ఎక్కువ మ్యానుఫ్యాక్చర్ చేయాలనేది మన సైన్. సో దానికోసం డొమెస్టిక్ డిమాండ్స్ వాటిని ఫుల్ఫిల్ చేయడం, సైట్ అనే ఒక మిషన్ కూడా తీసుకొచ్చాము. వాటికైన పద్ధతులన్నీ కూడా చూస్తున్నాం. తర్వాత చూసామంటే సాల్ట్ ఫ్లాట్స్ అంటే ఏంటంటే రాన్ ఆఫ్ కచ్లో సాడి కఫాల్ ఆ సాంగ్లో వేసిన ఒక సో కాల్డ్ ప్లేసే ఈ శాండ్ ఫాల్స్, సాల్ట్ ఫాల్స్, ముఖ్యంగా సాల్ట్ ఫ్లాట్స్ ఎక్కడ ఉంటుందంటే ఎక్కువగా మనకి రాన్ ఆఫ్ కచ్లో ఉంటుంది. వాటర్ ఎవాపరేషన్ అనేది వాటర్ ఇన్లెట్ కంటే ఎక్కువ ఉంటే అక్కడ సాల్ట్ ఫ్లాట్స్ వస్తాయి. తెల్లగా ఉంటుంది కాబట్టి ఆల్బిడో హై. ఆల్బిడో అంటే సన్లైట్ రిఫ్లెక్షన్ ఎక్కువగా ఉంటుంది, బ్రైట్గా ఉంటుంది, హై సెలనిటీ ఉంటుంది, గ్రౌండ్ వాటర్లో సెలనిటీ ఉంటుంది. ఇది కాకుండా ప్రపంచంలో ఉన్న అతిపెద్ద సాల్ట్ ఫాల్ట్ తెలుసుకున్నాం, అది బొలీవియాలో ఉందన్నమాట.
తర్వాత ఇక్కడ చూస్తున్న ఆర్టికల్ ఏంటంటే చూడండి, ఆలివ్ రెడ్లీ టర్టిల్స్ అనేది న్యూస్లో ఉంది. అరిబడాస్ అంటే ఏంటి, మాస్ నెస్టింగ్ ఉంటాం, గుంపులుగా వచ్చి గుడ్లు పెట్టి వెళ్ళిపోతా అంటే దాన్నే అరిబడాస్ అంటాం. గహీర్మాతా బీచ్లో లార్జెస్ట్ ఎవర్ ఈ యొక్క మీటింగ్ అనేది జరుగుతుంది. ఈ యొక్క ఆలివ్ రెడ్లీ టర్టిల్స్ అని ప్రపంచంలో అత్యధికంగా ఇక్కడే వస్తుంది కాబట్టి దాన్ని రూకరీ అని కూడా అంటారు. సో ఓవరాల్గా వాట్ ఈస్ రిక్వైర్డ్ ఫర్ యువర్ ఎగ్జామ్ అనేది చూసాము. రేపు మరింత ఇంట్రెస్టింగ్ అయిన హిందూ న్యూస్ అనాలిసిస్ నేను మిమ్మల్ని కలుస్తాను. అంతవరకు సెలవు, బాయ్, టేక్ కేర్, హ్యావ్ ఎ నైస్ డే. దిస్ ఈస్ మీ ఎస్పీఆర్ సైనింగ్ ఆఫ్. మర్చిపోకుండా వీడియో చూసిన తర్వాత కమెంట్ కూడా చేయండి, ఎందుకంటే మీకోసం ఎంతో ఎఫర్ట్ వేసి గొంతు పోయేలా చించుకుంటూ అరుచుకుంటూ మైండ్ పోయేలా కంటెంట్ కలెక్ట్ చేస్తూ మీకోసం మనం ఎఫర్ట్ వేస్తూ మన ఇన్స్టిట్యూషన్లో యూట్యూబ్లో ఎంతో కంటెంట్ అందిస్తున్నామంటే వన్ బెస్ట్ కమెంట్ విల్ బ్రింగ్ అస్ ఎ గ్రేటెస్ట్ మోటివేషన్ అండి. సో అందువల్లనే మీ వాల్యుబుల్ కమెంట్స్ అనేది కింద పోస్ట్ చేయండి. లెట్స్ గెట్ ఎ లుక్ ఇన్ టు ఇట్. అలాగే క్వశ్చన్ ఆన్సర్ అడుగుతున్నంటే క్వశ్చన్కి ఆన్సర్ కూడా చేయండి అన్న. సో మీ యొక్క ప్రిపరేషన్ అనేది అర్థమవుతుంది, ఓకేనా. నేను ఇక్కడ రాసిన హ్యాండ్ రైటింగ్ నోట్స్ అనేది కూడా మీకు అందుబాటులో ఉంటుంది. దాట్స్ ద బ్యూటీ. బాయ్, టేక్ కేర్, హ్యావ్ ఎ నైస్ డే.